నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మౌనిక. ప్రస్తుతం మనతో పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. సో అంతకంటే ముందు ఒక్కసారి మా కోసం మీ స్టోరీ అసలు ఏంటి, అది ఎవరి సంధ్య గారు, ఎలా వచ్చారు అంటే బేసిక్గా మా అందరికీ ఏంటంటే ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందిస్తారు, ఏ ఇష్యూ ఉన్నా కూడా. మీకు ఎందుకు అనిపించింది ఇట్లా అంటే బేసిక్గా ఏదో ఒక కారణం లేకుండానైతే ఇలా రామ్ బయటకి? సో మీకు మీ చిన్నప్పటి స్టోరీ ఏంటి ఒక్కసారి మా కోసం? అంటే నేను చిన్నప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో పుట్టి పెరిగాను. ఉత్తర తెలంగాణ అంటే విప్లవోద్యమాల కేంద్రం. ఆదిలాబాద్లో నేను పుట్టినప్పుడు మా ఫాదర్ ఆదిలాబాద్ జిల్లా బోత్లో పనిచేస్తున్నారు. మొత్తం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నా విద్యాభ్యాసం అంతా. ఆ కాలం నేను చదువుకునేటువంటి నా స్కూలింగ్ జరిగిన కాలం అంతా కూడా విప్లవోద్యమాలు విస్తృతంగా ఉండే ఒక వెల్లువలాగా. విప్లవోద్యమం వెల్లువ కాలంలో అవును, అప్పట్లో చాలా ఉండే మేడం, ప్రతి ఇంట్లో ఒకరు ఉంటుండే. విప్లవోద్యమ ఒక వెల్లువలా సాగుతున్న కాలంలోనే మా స్కూలింగ్ జరగడం, సాహిత్యం విపరీతంగా, విప్లవ సాహిత్యం విస్తృతంగా అందుబాటులో ఉండడం, స్కూళ్ళల్లో కాలేజీలలో డిస్కషన్స్ బాగా జరిగాయి. అటువంటి సామాజిక వాతావరణంలో పుట్టిన కారణమో లేదా పెరిగిన కారణమేమో మొత్తంగా ఆ ప్రభావం మా మీద కూడా ఉంది. దానికి తోడు మా నాన్నగారు విప్లవోద్యమ భావజాలంతో ఉండేవాళ్ళు. విప్లవోద్యమంలో ఎందరో ఈరోజు కొంతమంది చనిపోయారు ఎన్కౌంటర్లలో, కొందరు బయట ఉన్నారు, కొందరు విప్లవోద్యమంలోనే ఇంకా కొనసాగుతున్నారు. మా కన్నా సీనియర్లుగా, మా సమకాలీకులుగా, ఆ తర్వాత అట్లా చాలామంది మా ఇల్లు సెంటర్గా ఉండేది. వీళ్ళందరికీ ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ నడిచేవి. చాలా చిన్నప్పుడు బుక్స్ బాగా చదివేవాళ్ళం. మీరు ఒక్కరేనా మేడం? ఇంకెవరు? నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. మా నాన్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండేవారు. చాలా బుక్స్ బాగా, విప్లవ సాహిత్యం బాగా అందుబాటులో ఉండేది. వాటి మీద చర్చలు కూడా బాగా జరిగాయి. అవన్నీ చూస్తూ వింటూ పెరగడం. మా ముందు ఎంతోమంది బాగా చదువుకుని కూడా త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎందరో సమాజం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం బయలుదేరి కుటుంబాలను వదిలి, తమ చదువులను వదిలి సమాజం కోసం అంకితం చేసినటువంటి వాళ్ళని చూస్తూ పెరిగాం. వాళ్ళు చూపించిన తెగువ, త్యాగనిరతి, మహిళలు కూడా రంగవల్లి లాంటి రంగవల్లి అక్క నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. ఓకే. అట్లాగే ఆ క్రమంలో ఎందరో కొంతమంది వాళ్ళ అమరులయ్యారు. విప్లవోద్యమంలో టానియా లాంటి పెద్ద నాయకులు, వీళ్ళందరూ స్ఫూర్తిగా నిలిచారు. అన్నిటికన్నా మించి విప్లవోద్యమమే మాకు స్ఫూర్తి. అందులో చాలామంది తమ జీవితాలని తృణప్రాయంగా త్యజించడమే కాకుండా ఆ కాలంలో ఆ పోరాటాల వలన వచ్చిన ఫలితాలు కూడా మేము చూసాం. మా కళ్ళ ముందే ఎంతో భూస్వామ్యం, ఆ భూస్వామ్యం ఫలితంగా భూస్వాములు చేసినటువంటి దౌర్జన్యాలు, ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డం, ఉద్యమాలు, ఆ ఉద్యమాలు సాధించుకున్నటువంటి హక్కులు, ఇవన్నీ కూడా మేము చూసాం. ముఖ్యంగా భూమిని పంచారు అప్పుడు రైతు కూలీ సంఘాలు పెట్టి. ఆ భూ పంపిణీ కూడా మేము చూసాం. పేదవాళ్ళు, దళితులు, కింది వర్గాల వాళ్ళు ఆ భూమిని పొంది ఎంత ఆత్మగౌరవంతో జీవించారో చూసాం. ఒక మనిషికి ఉచితం ఇస్తే ఆ ఉచితం వలన అతని పేదరికం పరిష్కారం కాదు. ఇప్పుడున్న పాలకులు ఉచితాలు ఎదజల్లి ఏదో ఉద్ధరించినట్టుగా ప్రవర్తిస్తాయి. కానీ విప్లవోద్యమం కీలకమైనటువంటి భూమిని, ఉత్పత్తి సాధనాల మీద హక్కుల్ని ఇచ్చింది. ఎప్పుడైతే భూ పోరాటాల ద్వారా భూములు సాధించుకున్నారో ఆ భూమితో పాటు వాళ్ళకి వచ్చినటువంటి ఆత్మగౌరవం కూడా చూసాం.
ఆత్మగౌరవంతో వాళ్ళు జీవించినటువంటి తీరుని కూడా చూసాం. ఇందులో భాగంగా సమస్యలు, అనేక అణచివేతకు సంబంధించిన ఇష్యూస్, మహిళలు కూడా ఆత్మస్థైర్యంతో తిరగడం, ఎదగడం చూసాం. ఇవన్నిటి ప్రభావంతో నేను కూడా విప్లవోద్యమంలో పనిచేయాలి అని నాకు అనిపించింది, వచ్చాను. అప్పుడే ఇంకా స్కూల్ డేస్లోనే మేము పనిచేసాం, అప్పుడే మొదలెట్టాం. ఇంకా అట్లా స్కూల్ తర్వాత కాలేజ్ అయితే అయ్యాక కూడా కొంత ఉద్యోగం చేస్తూ కొంతకాలం పనిచేసాను. తర్వాత ఉద్యోగం వదిలేసి కంప్లీట్గా ఫుల్ టైమర్గా పనిచేసాను. ఓకే. సో సార్ కూడా కాలేజీలోనే పరిచయమా మేడం? నా నా క్లాస్మేట్, నా సహచరుడు, నా క్లాస్మేట్ అవుతాను. ఓకే. నేను ప్రింటింగ్ టెక్నాలజీ చేరడానికి నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. తను మాచర్లలో ఇంటర్ చేసి ప్రింటింగ్ టెక్నాలజీ చదవడానికి వచ్చాడు. ఇద్దరం అక్కడ క్లాస్మేట్స్ పరిచయం. ఓకే. అప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు కాలేజీలో క్లాస్మేట్స్ని, తర్వాత చదువు అయిపోయాక కూడా ఒక 7 సంవత్సరాలు స్నేహితులుగా ఉండి 11 ఏళ్ళకి మా పరిచయం అయ్యాక ఒక 10 సంవత్సరాల తర్వాత మా పెళ్ళయింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, ఇట్లా అంటే ఆడపిల్లలుగా ఇలాంటి ఉద్యమాలకు వెళ్తే, అంటే బేసిక్గా అబ్బాయిలను ఇలాంటి ఉద్యమాలకు వెళ్తేనే అవసరం లేదు, ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, జాబ్ చేయకుంటే ఇట్లా అనే సిచ్యువేషన్స్ ఉండే అప్పుడు. సో మీరు అంటే మీ ఇంట్లో నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చిందా ఇట్లా వెళ్ళడం ఎందుకు అనవసరం, మంచి జాబ్ చేసుకో అని? అంటే ముందు నాకు అసలు విప్లవోద్యమం ఎంత అట్రాక్షన్ అంటే వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉండేది. గ్రామాల్లోకి వెళ్ళి అడవి ఉద్యమంలోకి వెళ్ళాలి. తర్వాత క్రమంలో నగరంలో, ఆ రోజుల్లో మేము హైదరాబాద్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మొత్తం దాదాపు పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా విప్లవోద్యమానికి సంబంధించిన యూనియన్లు ఉంటాయి. అటు ఈసీఎల్ సైడు, అటు చర్లపల్లి సైడు, ఇటు ఉప్పల్ సైడు, అటు బిహెచ్ఎల్ సైడు, అటు జీడిమెట్ల, ఇట్లా మొత్తం కూడా చుట్టూ ఐఎఫ్టియు ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఐఎఫ్టియు ఉండేది, ఆర్టీసీలో ఉండేది. అట్లా ఐఎఫ్టియు ఒకవైపున, అన్ని కాలేజీల్లో దాదాపు హైదరాబాద్లో పీడిఎస్యు చాలా స్ట్రాంగ్ ఉండేది. అట్లా సిటీలో కూడా విప్లవోద్యమం చాలా పెద్ద ఎత్తున ఉద్యమ సంబంధాలు ఉండడం, బస్తీలలో, అటు ఇండస్ట్రీస్లో, పారిశ్రామిక ప్రాంతంలో, ఇటు కాలేజీల్లో, ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లో పీడిఎస్యు స్ట్రాంగ్ ఉండేది. అప్పుడు కొంత ఇక్కడ నగరంలో కూడా మనం పని చేయొచ్చు అదే భావజాలంతో అడవిలో పనిచేయడం ఒక భాగం అయితే, ఇక్కడ నగరంలో కూడా పేదరికం ఉంది, దోపిడీ ఉంది, పనిచేయాలి. అప్పుడు చాలా అంటే ఐఎఫ్టీ చాలా స్ట్రాంగ్ యూనియన్లు కలిగి ఉండేది. ఈసీఎల్, విహెచ్ఎల్ లాంటి పెద్ద పబ్లిక్ సెక్టార్స్లో కూడా ఐఎఫ్టీ పనిచేసేది, ఆర్టీసీ లాంటి చోట. సో అవన్నీ పనిచేస్తున్న క్రమంలో నగరంలో కూడా పనిచేయడానికి చాలానే ఉంది అని కొంత కుటుంబం ఒక అంటే నువ్వు చేసుకోగానే ఎక్కడికి వెళ్ళిపోవడం ఎందుకు అన్నట్లుగా కుటుంబం నుంచి వచ్చిన మొత్తంగా సిటీలోనే పనిచేయడం ప్రారంభించాను. ఆ క్రమంలో నా చదువు అయిపోయింది, నేను ప్రింటింగ్ టెక్నాలజీ చదివాను. ఓకే. జాబ్ వచ్చింది నాకు, జాబ్ కూడా చేశాను. ఒక 14 సంవత్సరాలు జాబ్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్, ప్రెసిడెంట్ పిఓడబ్ల్యూ అని 3 పాయింట్స్ మీద నన్ను ఉద్యోగంలోంచి తొలగించారు. టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద సర్వీసెస్. మొత్తంకే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా ఫైట్ చేసి తిరిగి ఉద్యోగం తెచ్చుకుని ఆ తర్వాత మళ్ళీ కడప ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా కడప ఏం పోతాంలే అని ఉద్యోగం వదిలేసాను. ఇంకా అప్పటికి ఇప్పటికీ నా బెనిఫిట్లు కూడా తీసుకోకుండా ఉద్యోగం వదిలేసా. ఈ రోజు కూడా ఆ బెనిఫిట్లు తెచ్చుకోలేదు. ఓకే. అంటే బేసిక్గా మేడం ఎప్పుడు అంటే అప్పట్లో మీరున్న టైంలో ఇట్లా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా పొలిటికల్ పార్టీస్కి వెళ్ళడము, ఎమ్మెల్యే గానో ఎంపీ గానో సో ఇట్లా పోటీ చేయడము, సో అంటే మీకు ఆలోచన రాలేదా ఇట్లా పొలిటికల్గా వెళ్తే ఇంకేమన్నా అంటే బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయేమో ప్రజలకి చేయడానికి? అంటే బేసిక్గా మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలతోటి మేము పనిచేయడానికి వచ్చాం. మార్క్సిజం పునాదిగానే ఉద్యమాల్లోకి మేము రావడం, పనిచేయడం. మేము తెలుసుకున్న అంటే ఒక స్పృహ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా పీడిత ప్రజల విముక్తి, ప్రజల సమానత్వం, సమాన హక్కులు, ఏ రకమైన హింస వివక్ష లేని సమాజం,
అందులో మహిళల విముక్తి ఇట్లాంటి అంశాల మీదనే దృష్టి కేంద్రీకరణ ఉండేది. అందుకని వ్యక్తిగత లాభాలు ఎట్లా ఉంటాయి, ఎందుకు ఎట్లా ఎదగాలి అనేది ఆలోచన ఎప్పుడు రాలేదు. మా సహచరులు నిజంగానే చాలామంది రాజకీయ పార్టీల్లోకి వెళ్ళారు. మాతో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చాలామందే ఉన్నారు. మా సహచరులు మేము పనిచేసినప్పుడు నాతో పాటు క్యాంపెయిన్లు చేసిన వాళ్ళు ఇంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే ఈటల రాజేందర్ వరకు మేమందరం సమకాలికులమే. ఇంద్రారెడ్డి అన్న కొంచెం పెద్దోడు, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా మాతో పాటే ఈక్వల్గానే, అంటే మేమంతా కలిసే పనిచేసాం. జగదీష్ రెడ్డి, చాలామంది మాతో పాటు చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. సరే, అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలు. కానీ మేము మాత్రం ఏ ఆశయంతో పనిచేయడం మొదలెట్టామో, ఏ ఆశయ సిద్ధి కోసం, ఏ లక్ష్యాల కోసం ఆ రోజు విప్లవోద్యమంలోకి వెళ్ళి పనిచేసాం, ఇప్పటికి కూడా అదే ఆశయంతో ఉన్నాం. కాబట్టి ఆశయం మారినప్పుడు ఆర్గనైజేషన్ కూడా మారదు. అవును, అదే ఆర్గనైజేషన్లో కొనసాగిస్తున్నాను నేను. ఓకే. కానీ నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, ఇవన్నీ ఎవరో ములుగర బెట్టో లేకపోతే మెడ మీద కత్తి పెట్టో నువ్వు చేయన్నవి కావు. ఎవరో డిమాండ్ చేసో లేకపోతే కమాండ్ చేస్తేనో వచ్చినవి కాదు. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం, కేసులు ఎదుర్కొన్నాం. సరే, ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ముందు బతికి ఉండడమే చాలా గొప్ప విషయం నా దృష్టిలో. ఈ బతుకంతా బోనసే అనుకుంటాం మేము. కాబట్టి కేసులు ఎదురైనా, నిర్బంధాలు ఎదురైనా, అనేక రకాల అవమానాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, దాడులు ఎదురైనా, ఏ విప్లవోద్యమ లక్ష్యంతో పనిచేస్తున్నామో అదే కొనసాగిస్తాం. కాకుంటే ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ పోయినా, వ్యక్తిగతంగా నిరాశకు లోనైనా, లేదా ఉద్యమం మీద, సంస్థల మీద కొన్నిసార్లు విశ్వాసాలు సన్నగిలుతాయి. అట్లాంటి విశ్వాసం తగ్గిన, విప్లవోద్యమం నుంచి దూరం వెళ్ళాల్సిన స్థితి వస్తే దూరం వెళ్తామేమో, కానీ వేరే పార్టీల్లోకి వెళ్ళి స్వలాభం చూసుకోవాలనో, పదవులు అనుభవించాలనో, ఆస్తులు పెంచుకోవాలనో, పేరు సంపాదించుకుని ఆ పేరుతో ఆస్తులు సంపాదించుకోవాలని మేము ఎవరం అనుకోం. అట్లాంటి లక్ష్యం, ఉద్దేశం మాకు లేదు. అంటే ఒకవేళ చేత కాకపోతే, ఏ విధంగా అయినా, భౌతికంగా చేత కాకపోయినా, మానసికంగా మనం విశ్వాసం కోల్పోయినా ఉద్యమానికి దూరంగా వెళ్ళాలి తప్ప, అదే విప్లవోద్యమంలో ఉండి ఇతరులని నిరాశకు గురి చేయడం, లేదా డీవియేట్ అయిపోయి, ఇవాళ విప్లవోద్యమంలో కూడా కొంతమంది స్వార్థపరులు ఉంటారు. వ్యక్తిగత స్వార్థంతో కొనసాగుతారు. ప్రజల డబ్బుని, ప్రజల సొమ్ముని వ్యక్తిగత ఆస్తులుగా మలుచుకునేవాళ్ళు, వాటి కోసం చాలా కుట్రలు, సంకుచిత రాజకీయాలకు పాల్పడే వాళ్ళు కూడా విప్లవోద్యమంలో కనపడతారు. పెద్ద నాయకులు కూడా ఉంటారు. అనేక సందర్భాల్లో వాళ్ళు వ్యవస్థతో రాజీ పడతారు, పాలకులతో రాజీ పడతారు, చాలా లోపాయకారి ఒప్పందాలు చేసుకుని బతికేస్తుంటారు. వాళ్ళ అరెస్టులు అయితే కేసులు కూడా పెద్దగా ఉండవు. కానీ పూర్తిగా బహిరంగ జీవితంలో ఉండి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మా మీద నిరంతరం కేసులు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా విప్లవోద్యమంలో కొన్నిసార్లు కొంతమంది దొరికితే ఎన్కౌంటర్లకి బలవుతారు, కొంతమంది దొరికితే చాలా సింపుల్గా వచ్చేస్తారు, హాస్పిటళ్ళల్లో అడ్మిట్ అయ్యి వచ్చేస్తుంటారు, లేదా సింపుల్గా జైళ్ళల్లో ఉండి పీటీ వారెంట్లు కూడా లేకుండా పెట్టి కేసులతో బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. రకరకాల మేనేజ్మెంట్లు, లాబింగ్లు కూడా ఉంటాయి అనేది ఆఫ్ లైట్ అర్థమవుతుంది కొన్నిసార్లు. అందరూ కాదు, కానీ ఎక్కువ మంది. అంటే దాని స్ఫూర్తిలో లోపం లేదు. విప్లవోద్యమం ఎప్పుడు కూడా త్యాగాలతో కూడుకున్నదే. ఒక ఆబ్జెక్టివ్గా దాన్ని మనం చూడాలి తప్ప సబ్జెక్టివ్గా చూడకూడదు. నిజంగా విప్లవోద్యమ ఫలితాలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, ఆ విప్లవోద్యమంలో ఎందరో త్యాగాలు చేయడం అనేది వాస్తవమైనప్పుడు, కొంతమంది స్వార్థపరులు వాళ్ళు తప్పుదోవ పట్టించి ఉద్యమానికి ద్రోహం చేసినప్పుడు అవి చూస్తే బాధ కలుగుతుంది. అందులో వ్యక్తిగతంగా మేము కూడా వెలవెల్లాడిన సందర్భాలు, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. చీలికలు, పేలికలు, ఇవన్నీ స్టిల్ కూడా కేసెస్ నడుస్తున్నాయి కదా మేడం. ఆ విభజనలు, ఆ చీలికలు, ఆ దాడులు చాలా కుంగదీస్తాయి. కానీ నేను అదే చెప్పినట్టు, ఏ విశ్వాసంతో మొదలయ్యామో
ఏ లక్ష్యంతో మొదలయ్యాము అది చెక్కు చెదరినంత వరకు ఇట్లాంటి దాడులు ఏం చేయలేవు, రాజ్యం ప్రయోగించే నిర్బంధాలు ఏం చేయలేవు. కాకపోతే అది మన కన్విక్షన్, ఎవరి వారి వారికి కమిట్మెంట్ కన్విక్షన్ని బట్టి ఉంటుంది. విప్లవం ఒక కన్విక్షన్, అది ఎవరి కోసమో చెయ్యకూడదు. లేదా ఏదో ఒక హీరోయిజంతో ఒక రొమాంటిక్ ఫీలింగ్తో, అంటే విప్లవం కూడా ఒక రొమాంటిసిజంగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే ఎక్కువ తప్పులు చేస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళల్లో వ్యక్తిగత స్వార్థాలు కూడా పడచూస్తాయి. కాబట్టి దానివల్ల విప్లవోద్యమం దెబ్బతినడం, నష్టపోవడం కూడా చూసాము. అక్కడి నుంచి కూడా పాఠాలు తీసుకుని, గుణపాఠాలు తీసుకుని నిజాయితీగా విప్లవోద్యమంలో పని చేయాలనుకునే వాళ్ళు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటారు, వాళ్ళ ఒంట్లో శక్తి ఉన్నంత. ఓకే. అంటే సంధ్య గారు అని అంటే ఎంతోమందికి తెలుసు, ఎంతోమందికి ఎంతోమంది ఆడవాళ్ళ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని భర్తల నుంచి ఇబ్బంది పెడుతున్న భార్యలకి సపోర్ట్గా, అంటే మహిళా సంఘాలుగా. సో ఎక్కడ ఏ ఆడపిల్లకి ఇన్సిడెంట్ మీ అనుభవంలో అట్లా ఎవరైనా ఆ ధైర్యంతో అంటే ఉన్నారు అనేటువంటి ఒక దాంతో ఉన్నారా, కనిపించారా మీకు? ఆ ధైర్యం అంటే మాకు మీరే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, అంటే స్పెషల్గా అమ్మాయిలకి లేదా పెళ్ళైన ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం మీరే ఖచ్చితంగా. అంటే ఉన్నారు, వెళ్ళాలి, కలవాలి, పలానా సిచ్యువేషన్ చెప్పుకోవాలి అనే విధంగా మీరు ఉన్నారు. కానీ మీరు ఎంతోమంది ఆడపిల్లలకి చాలా సాయం చేశారు. మీ వెనకాల కూడా కొంచెం నెగిటివిటీ అనేది ఉంది ఇప్పటికీ కూడా. అంటే ఎందుకు అంటున్నాను అని అంటే, స్టిల్ ఇప్పటికీ కూడా ఏదైనా సాయం చేయాలనుకుంటే అక్కడ ఆ అమ్మాయికి ఏమీ లేకపోయినా, ఇచ్చే సిచ్యువేషన్ లేకపోయినా కూడా మేము ఎందుకు రావాలి నీ దగ్గరికి ఫ్రీగా అనే సిచ్యువేషన్ని మేము కొన్ని అయితే చూసాం. సో అంటే మీ వెనకాల ఈ నెగిటివిటీ ఎందుకు వచ్చింది అసలు? అంటే మేము ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి మేము ఎందుకు రావాలి అని అన్న సందర్భం లేదు. కొన్ని వ్యక్తిగత ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఎవరితోటో రిలేషన్షిప్లోకి వెళ్తుంది, ఆ తర్వాత మా పెళ్ళై పిల్లలు ఉన్న అతనితో రిలేషన్షిప్లో ఉంటుంది, ఆ తర్వాత నాకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు, నాకు వచ్చేయండి అంటే, చూడమ్మా నీ జీవితానికి సంబంధించిన బాధ్యత నీదే ప్రధానం. సరే నిన్ను మోసం చేస్తే, అన్యాయం చేస్తే కేసు పెట్టు, ఆ మేరకు మేము నీకు మద్దతుగా నిలబడతాం అని ప్రతి వ్యక్తిగత ఇష్యూలో కూడా, మా పెళ్ళి అని మోసం చేశాడు, లేకపోతే పెళ్ళై పిల్లలు ఉన్నా సరే నాతో ఉన్నాడు, నాకు అబార్షన్ చేయించాడు అన్న దాంట్లో నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఫైట్ చేయి, మేము మద్దతుగా ఉంటాం. కానీ అందరికీ పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పాం. అది ఐడియాలజికల్గానే. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి మోసాలలో ఇళ్ల ముందు కూర్చొని దేహి అని అడుక్కుంటే గౌరవం రాదు, బతుకు రాదు. కానీ వాళ్ళు ఇళ్ల ముందు కూర్చొని మౌన పోరాటాలు చేయాలని మీడియానో సినిమాలో ప్రబోధిస్తే అట్లా కూర్చోవడం వల్ల పరిష్కారం అయిపోతుంది, చాలా గౌరవంగా ఇంట్లోకి వెళ్ళి చాలా భద్రతతో జీవించగలుగుతామని పాపం వాళ్ళ అమాయకులు ఆశపడతారు. అట్లా ఇళ్ల ముందు కూర్చొని మీరు పోరాటాలు చేయడం, మీ చుట్టూ మీడియాలు, మహిళా సంఘాలు లైన్లు కట్టడం, అదంతా ఒక హైపే తప్ప దానివల్ల నీకు ఏమీ సేఫ్టీ సెక్యూరిటీ రాదు. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఇళ్ల ముందు కూర్చుని దేహి అని అడుక్కునేది జీవితం కాదు, ఆత్మగౌరవంతో జీవించాలని మేము చెప్తాం. అట్లాంటి వాటికి మేము ఐడియాలజికల్గానే మీరు లీగల్ బ్యాటిల్ చేయండి, మీకు జరిగిన అన్యాయానికి మీరు కూడా సమూహాలతో కలిసి పని చేయండి. లేదంటే వాళ్ళ మొహం మీద తన్నినట్టు మీరు ఫస్ట్ బతికి చూపించండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అంతేగాని వాడు ఎవడో అన్యాయం చేశాడని ఏళ్ళు వాళ్ళ ఇళ్ల ముందే కూర్చుంటాం, నెలలు కూర్చుంటాం అని ఎప్పుడు అలా ఏడ్చుకుంటూ కుంగిపోతూ బతకొద్దు అని మేము చెప్తాం. అంతేకాని డబ్బులు ఆశించో, లేకపోతే అదే చెప్తున్నాను కదా, ఈ రోజు వరకు నేను 45 ఏళ్ళు ఉద్యమంలోకి వచ్చి, ఈ 45 ఏళ్లలో 40 రూపాయలు కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు వ్యక్తిగతంగా. మేము ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోము. అది అందరికీ తెలిసిన విషయం. అందరికీ తెలిసిన విషయం. మా దగ్గరికి ఇంతమంది, ఇన్ని వేల మంది వచ్చారు, ఎవరు ₹1 మాకు ఇచ్చింది లేదు, మేము ఆశించింది లేదు. కానీ ఇట్లాగే ఇంటి ముందు ధర్నా చేద్దామంటే అట్లాంటి ఇన్ ప్రిన్సిపల్ మేము ఒప్పుకోం. ఒక 40 ఏళ్ల క్రితం డాక్టర్ మింజులా చౌదరి అని మెడికో డాక్టర్ కాదు, ఆ అమ్మాయి ఇష్యూలో ఇళ్ల ముందు ధర్నాలు,
మెడ్విన్ హాస్పిటల్ ముందు ధర్నాలు చేసాం. ఆ తర్వాత రివ్యూ చేసుకున్నాం. అట్లా ధర్నా చేయడం వల్ల ఆ అమ్మాయికి ఏం లైఫ్ నిలబడింది లేదు. ఆ తర్వాత ఆ క్రమంలో ఆ అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ ఘటన తర్వాత మేము మహిళా సంఘంగానే ఇళ్ల ముందు కూర్చుని మౌన పోరాటాలు లేకపోతే ధర్నాలో చేయడం ద్వారా పెద్ద ఉపయోగం లేదు. కొన్ని డెత్ కేసెస్లో డౌరీ డెత్స్ జరిగినప్పుడు అత్తగారి ఇళ్ల ముందే శవాలు పెట్టి చేసాం ధర్నాలు. వాటి వలన కొంత ఉపయోగం ఉంది. ఎందుకంటే గుట్టు చప్పుడు కాకుండా కోడల్ని చంపేసి ఆమె లేచిపోయిందనో లేదా ఆమె తప్పు చేసిందనో ఆమె ఆత్మహత్య చేసుకుందనో అప్పట్లో చిత్రీకరించే అప్పట్లో కోడళ్ళు చేసే స్టవ్లే పేలిపోయాయి. అంటే కోడళ్ళు వంట చేసినప్పుడు స్టవ్లు పేలడాలు, దీపాలు పడి కాలిపోవడాలు, వాళ్ళు ఎప్పుడు చాలామంది పురుగుల మందులు బేగాన్ స్ప్రే అని ఉండేది, అవి తాగి చనిపోవడాలు, ఇట్లాంటి చాలా ఘటనలు జరిగాయి. సో ఈ అత్తిళ్లల్లో కోడళ్ళ మరణాల మీద మేము ఆ శవాన్ని వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి ధర్నాలు మినహా పెళ్లిలో మోసపోయామనో లేకపోతే ప్రేమించి మోసం చేశారనో, ఒక సినిమా రామోజీరావు తీసిన సినిమా మౌన పోరాటం అని ఒక ఆదివాసీ యువతి చేస్తుంది. అట్లాంటి పరిష్కారాలు బయట ఎక్కడా జరగలేదు, భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అట్లాంటి పోరాటాల వలన పోరాడడం అంటే ఇంటి ముందు కూర్చుని దేహి అని అడుక్కునే జీవితం కాదని ఎట్లయితే చెప్పానో ఆ ఫామ్ అక్కర్లేదు అని మేము చెప్పాము. కానీ మీడియా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె ఆడ కూర్చుంటే వీళ్ళు ఆమె కన్నీళ్ళని జూమ్ చేసి చూపించి ఒకరోజు న్యూస్ ఐటమ్ వీళ్ళకి, ఆ తర్వాత అందరూ అక్కడ లైన్ కట్టడం, మద్దతు ప్రకటించడం. కానీ ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి అక్కడే ఉంటుంది. ఒకవేళ ఒత్తిడితో తీసుకున్న వాళ్ళు ఎవరు అమ్మాయిని మంచిగా ఉండరు. ఇట్లా బాగుండి సక్సెస్ఫుల్గా ఉన్నది ఎక్కడా లేవు. సో అవి ఆ కేసులోనే మేము ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళలేదు. కానీ అట్లాగే ఇప్పుడు అధిక ధరలు, స్త్రీలు ఎదుర్కొనే హింస, అత్యాచారాలు, దాడులు, ఇటువంటి అన్నిటి మీద మేము పనిచేసాం. అయితే ఈ క్రమంలో ఇప్పుడు 100 ఘటనలు జరుగుతాయి. 100 ఘటనల్లో ఒక 2 ఘటనలకు వెళ్ళపోయినా ఇదిగో ఈ ఘటనలో రాలేదు, డబ్బులు రాలేదనా అని ట్రోలింగ్ చేస్తారు. అట్లాగే ఈవేళ మతోన్మాదం ఎంత పెచ్చరిల్లిందంటే ఈ మతం నెత్తినెక్కించుకున్న వాళ్ళు కూడా ఎక్కడన్నా కర్మగాలి ఒక ముస్లిం హిందూ అమ్మాయిని చేస్తే అదిగో మీరు రాలే అంటే మేము ఖండిస్తాం. ఇప్పుడు ఒక ఘటనలో 50 ప్రదర్శనలు ఉంటే ఈ ఘటనలో 20 ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ 20 ప్రొటెస్టులు ఉన్నా వాళ్ళకి సరిపోవు. 100 ప్రొటెస్టులు చేయలేదు కాబట్టి మీకు నిజాయితీ లేదని మాట్లాడతారు. కానీ అదే హిందూ చేతిలో హిందూ చనిపోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒకడు గురుస్వామి అని అతను కుక్కర్లో ఉడకబెట్టి ముక్కలు చేసి నానా రకాలుగా వాడు హింసించి చంపాడు. దాంట్లో కూడా నేను మాట్లాడలా, కానీ ఎవరు ట్రోల్ చేయలే. కానీ అదే అతను ముస్లిం హిందూ అనుకో ఇక వెంటనే పోస్టర్లు మొత్తం ఫేస్బుక్ నిండా ట్రోలింగ్ నడుస్తుంది. అంటే రోజు చాలామంది హిందూ స్త్రీలు హిందూ పురుషులతో చచ్చిపోతున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు. అప్పుడు రాని ట్రోలింగ్ ఒకవేళ ముస్లిం యువకులు కనుక చేస్తే అది దేశంలో బెంగాల్లో జరుగు, ఢిల్లీలో జరుగు, బాంబేలో జరుగు, మా మీద ట్రోలింగ్ నడుస్తుంది. అంటే మా ఫోటోలు పెట్టేసి దేవిది నాది ఇట్లా కొంతమంది పెట్టి ఇక వాళ్ళని అడగండి అని మా నంబర్లు పెడతారు. ఈ కైండ్ ఆఫ్ ట్రోలింగే తప్ప అంటే ఒక దురుద్దేశంతో చేసిన దాడి మేం చేయలేదు అని కాదు. 100 ఘటనల్లో ఒక బ్రాహ్మణుడు పూజారి తన ఒక అమ్మాయిని మోసం చేసి ప్రశ్నించిందని మోరీలో దొక్కేశాడు వాడు. దాని మీద నేను అప్పుడు మా హస్బెండ్కి బాగాలేక వెళ్ళాల. అప్పుడు నన్ను ఎవ్వడు అడగల. ఆ పూజారి ఆ అమ్మాయిని చంపి డ్రైనేజ్లో తొక్కితే ఎందుకు రాలేదని అడిగిన వాళ్ళే లేరు. కాబట్టి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఈ బురద జల్లడం ఏదైతే ఉందో దాని వెనుక కూడా ఒక విషపూరితమైన ఆలోచన ఉంది. అట్లాగే మేము అంటే ఇట్లా కావాలని టార్గెట్ చేయడం ఎందుకు? అంటే ఇప్పుడు హిందువులు భర్తలు కూడా హిందువుల భార్యలని ఎంతో హింసించి కొట్టి స్టిల్ ఇప్పటికీ కూడా కొట్టి అంటే మెజారిటీ వాళ్ళే జరిగేది కూడా మెజారిటీ. అంటే చెడ్డ మగవాడు హిందువుల్లో ఉంటాడు, క్రైస్తవుల్లో ఉంటాడు, ముస్లింలలో ఉంటాడు. అవును. కానీ ఈ దాడి మాత్రం ఇతర మతస్థులు ముఖ్యంగా ముస్లింలు చేసినప్పుడే ఉంటుంది. మిగతాప్పుడు అసలు పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా ఇప్పుడు 3 ఘటనలు చెప్పాను. నేను అసలు కూడా మాట్లాడలేదు. కానీ అసలు కనీసం నన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు. అదే ప్రీతి మెడికో సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ ప్రొఫెసర్ ముస్లిం కాబట్టి అప్పుడు భయంకరంగా దాడి చేశారు.
ఆడెవడో ఢిల్లీలో సాహిల్ అనే వాడు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడితే భయంకరంగా ఫోటోలు పెట్టారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక అమ్మాయి మీద అటాక్ చేశారు. ఆ తర్వాత కలెక్టర్ ప్రకటించాడు, ఎస్పీ 24 పరగణాస్ ఎస్పీ, ఈ ఘటనే అబద్ధం, ఇది ఒక ఆధారాలు లేని సంఘటన అని. పార్టీ వాళ్ళు చేస్తే అంటే టీఎంసీ అంటే ఎవరన్నా చేయని, టీఎంసీ కార్యకర్తలు చేస్తే నాకేం సంబంధం. అట్లా అంటే బెంగాల్లో నందిగ్రామ్ సింగూర్ ఉద్యమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కూడా చేశారు. అప్పుడు కూడా మేము ఖండించాం. మరి అప్పుడు ఎందుకు మీరు సిపిఎం చేసినా ఖండించారు అని గుర్తించారు. అట్లాగే ముస్లింలు చేసినా మేము, ఒక ముస్లిం ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయి మరుగుదొడ్డికని వెళ్ళిన అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తే జనం ప్రశ్నిస్తే అతను సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపితే మా కార్యకర్తలు, మా నాయకులు అతన్ని కొట్టి కూడా చంపారు. అంటే నేనేమంటున్నా అంటే ఉద్యమ ప్రాంతాల్లో ముస్లింలైనా తప్పు చేస్తే శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యమాలలో ముస్లిం నేరస్తులైతే నెత్తిన పెట్టుకుందాం, హిందూ నేరస్తులైతే విమర్శిద్దామని ఎవరు అనుకోరు. ఒక్కొక్క సందర్భంలో రోజు ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలు వెళ్ళడానికి సాధ్యమవుతుంది, కొన్ని ఘటనలు వెళ్ళడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రశ్నించే వాళ్ళకి మాత్రం చాయిస్ ఉంది. ప్రశ్నించే వాళ్ళు హిందూ పురుషులు హిందూ మహిళల మీద చేస్తే మన హిందువే కదా చంపింది, మన హిందూ మగోడు అయితే మనం అడగక్కర్లేదులే అనే విధంగా ఉన్నారు. ఉదాహరణకి కుల దురహంకార హత్యలు 128 జరిగినాయి తెలంగాణలో. ఒకే ఒక ఘటనలో నాగరాజుని ముస్లిం అబ్బాయి చంపేసినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చారు. మేము చేసాం, మాతో పాటు అశ్రీన్తో మేమున్నాం, నాగరాజ్ తల్లిదండ్రులతో మేమున్నాం. అది ఎవరు పట్టించుకోలే. ప్రణయ్ ఇప్పుడు మొన్ననే జడ్జిమెంట్ వచ్చింది. ప్రణయ్ ఘటనలో మేమున్నాం, అమృత ప్రణయ్ ఘటనలో అనేక వందల ఘటనలో మేమున్నాం. ముఖ్యంగా నాగరాజుని చంపడానికి 1 వీక్ ముందు రామకృష్ణ అనే అబ్బాయిని ఒక బిడ్డ తండ్రి చంపారు. అమ్మాయి తండ్రే చంపారు. ఆల్రెడీ అమ్మాయి పిల్ల తల్లి అయినా చంపాడు తండ్రి అల్లుడిని. ఈ ఆశ్రిన్ ఘటన అంటే నాగరాజ్ ఘటన జరిగిన 5 రోజులకే బేగం బజార్లో నీరజ్ పన్వార్ అనే అబ్బాయి 20 రోజుల బాబు అబ్బాయికి, ఆ నీరజ్ పన్వార్ని కూడా చంపారు. సేమ్ కులస్తులు అవును, అంటే కులం వేరు, బట్ అందరూ హైదరాబాద్లో అందరూ కూడా నార్త్ ఇండియన్సే, బట్ బీసీలోనే చెరో కులానికి చెందిన వాళ్ళు. మరి ఆ ఘటనలో రాజాసింగ్ మరిపల్లి వెళ్ళాడు అంటే నాగరాజుకి. ఒక్క రాజాసింగ్ ఏంటి, మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా వెళ్ళింది. ఏబీవీపీ బంద్ కాల్ ఇచ్చింది. మొత్తం బీజేపీ జాతీయ నాయకత్వం మరిపల్లి వచ్చింది. అంటే అందరూ నాగరాజు ఘటనని ఖండించారు, నాగరాజు కుటుంబానికి మద్దతు పలికారు, డబ్బులు ఇచ్చారు. అదే నీరజ్ పన్వార్ ఘటనలో నడి రోడ్డు మీద నరికి చంపారు, బయట మీద వస్తున్న పిల్లాడు. కానీ కనీసం రాజాసింగ్ రాలేదు. మేము ఆ ఘటన మీద వెళ్ళినప్పుడు ఆ బేగం బజార్లో ఉన్న వ్యాపార వర్గాలందరూ చాలా ఆవేశంతో చెప్పారు, మేము ఓట్లేసి గెలిపించిన మా ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంతవరకు రాలేదు. అదే 6 రోజుల క్రితం నాగరాజుని చంపిన ఘటనలో ఆ ఊరు వెళ్ళాడు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే ఆ తర్వాత 10లో జరిగినాయి నాగరాజు ఘటన తర్వాత. నాగరాజుకు ముందు నాగరాజుకి తర్వాత అని చూస్తే ఏ ఘటనలో ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఖండించాల. కానీ అందులో ఆశ్రిన్ వాళ్ళ అన్న అతను ముస్లిం, ఆ అమ్మాయి ముస్లిం కాబట్టి అందులో మాత్రం ఖండించారు. అదే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు చేస్తే లవ్ జిహాద్ అంటారు. అదే ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలు కూడా చేసుకున్నాయి చాలా ఉన్నాయి. ఎంతోమంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను చేసుకున్నప్పుడు లవ్ జిహాద్ ఉండదు. అంటే చూడండి ఎంత వివక్ష. ముస్లిం అబ్బాయిలు చేసుకున్నప్పుడు లవ్ జిహాద్ అయితే ముస్లిం అమ్మాయిలు చేసుకుంటే ఏమవ్వాలి? కాదు. అప్పుడు అంటే మనోడు హిందూ మగవాళ్ళు గ్రేట్, ముస్లిం అమ్మాయిలు కూడా పడగొట్టారు అన్నట్టుగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అదే అబ్బాయి చేస్తే అదో మొత్తం లవ్ జిహాదు అని. ఈ మధ్యకాలంలో కూడా మాకు తెలిసిన కుటుంబం, చాలా మంచి కుటుంబం, ఆ అమ్మాయి తల్లి చాలా యాగి చేసింది, చాలా దుష్ప్రచారం చేసింది. వాళ్ళ పేర్లు కూడా హిందూ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే అతను ముస్లిమే కావచ్చు, భార్య హిందూ అమ్మాయి. వాళ్ళకు పుట్టిన కొడుకులకు కూడా వాళ్ళు అన్ని మతాల పేర్లు పెట్టుకున్నారు. కానీ అంటగట్టేసి మతం ఎంత మానసికంగా వేధించారు.
అంటే అమ్మాయి తల్లి అమ్మాయి కుటుంబమే కాదు, వాళ్ళ చుట్టూ మతోన్మాద సంఘాలు కూడా చేరి చాలా టార్చర్ చేస్తాయి. అట్లా ఒక కులాంతర మతాంతర వివాహాలు జరిగితే అక్కడ ఉండాల్సింది ఏ పెళ్ళికైనా పారామీటర్ ఏంటంటే వయోపరిమితి. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే అది అది ఫోర్స్ కాకుండా కిడ్నాప్, అబ్డక్షన్, అక్రమ నిర్బంధాలు ఇవి కాకుండా పెళ్ళి జరిగితే ఇష్టపూర్తిగా చూడాల్సింది మైనారిటీ తీరిందా లేదా, అంతేగాని కులమా మతమా అంతస్తా కాదు. కానీ సేమ్ కులాల్లో దాడులు జరిగాయి, ఎస్సీల్లో ఉపకులాలు వేరైతే కూడా దాడులు జరిగాయి. ఇక బీసీలు ఎస్సీలు అయితే చంపుకోవడాలు చాలా ఉన్నాయి, ఓసీ బీసీ ఓసీ ఎస్సీ. అంటే ఈ కులాంతర వివాహాల్లో కుల దురహంకార హత్యలు అన్నిట్లలో కూడా జెండరే ప్రధానం. అంటే కులంతో పాటు జెండర్. ఎందుకంటే అబ్బాయిలు కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేసిన పోనీ పరువు, పోనీ కులం, అమ్మాయి పై కులాల అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే పోతుంది. మీరు చూడండి ఎన్ని 128 కుల దురహంకార హత్యల్లో ఒకటో రెండో అబ్బాయిలు కింది కులాలవి ఉన్నాయి, మిగతావన్నీ కూడా పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలు చేసుకున్నప్పుడే కులం పోతుంది. అదే పై కులాల అబ్బాయిలు చేసుకున్నారనుకో కులము పోదు మతము పోదు. అది మనం చాలా ఘటనలు చూడొచ్చు. అంటే అబ్బాయిలు అంటే కులం నిజంగా కరెక్టే అయితే అబ్బాయిలు కింది కులాల అమ్మాయిలని రేపులు చేసినప్పుడు కూడా పోవాలి కదా. పెళ్లి చేసుకుంటే పోయిన కులం రేప్ చేస్తే ఎందుకు పోలేదు అంటే రేపేమో హీరోయిజం మగతనం, పెళ్లి చేసుకుంటే ఆ కింది కులాల పిల్లలకి వారసులు పుడతారు. అది కూడా అబ్బాయిలు చేసుకుంటే ఆస్తి పోదు, కానీ అమ్మాయిలు చేసుకుంటే ఉన్న ఆస్తి ఏదున్నా వెళ్ళిపోతుంది. పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలను చేసుకుంటే ఆ పుట్టే పిల్లలకైతే ఈ అమ్మాయికి సంబంధించిన ఆస్తిలో వాటా ఉంటుంది కదా. కాబట్టి ఇది దీంట్లో క్యాస్ట్ ప్రధానం, దాంతోపాటు జెండర్ ఇంకా ముఖ్యం. ఈ రెండింటితో పాటు వర్గం కూడా ఉంటుంది. అంటే ఆస్తులు పోతాయి. ఎందుకు మన ఆస్తులు ఆ పలానా కింది కులాలకు చెందినవాడికి పుట్టిన వాళ్ళకి ఎందుకు పోవాలి, లేదా వాడిని చేసుకున్న వాళ్ళకి ఎందుకు పోవాలి, ఆమెకు పోయినాయి అంటే వాడికి కూడా వస్తాయి. ఈ రకమైన ఆలోచన ఉండబట్టే మగవాళ్ళు చేసుకున్నప్పుడు వచ్చిన వ్యతిరేకత కన్నా ఆడపిల్లలు చేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అందులో భాగమే మన దగ్గర 128 హత్యలు జరిగినాయి, అంటే దాడులు జరిగినాయి. దాంట్లో ఎక్కువ హత్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇటు వెనక ఉన్న కులం చూస్తే ఆ కులం ఎంత ప్రధానంగా పనిచేస్తుంది, పెంచి పోషిస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటే అంత తిట్టారు అమృతని. అసలు మారుతీరావు కులదురంకార హత్యకు పాల్పడితే ఆయనకి ఎందుకు సన్మానాలు చేశారు? ఆయన బెయిల్ మీద నేరం చేసినందుకు జైలుకి వెళ్ళాడు. బెయిల్ మీద బయటకు వస్తే ఆయనకి సత్కారాలు, సన్మానాలు, ఆరతులు పట్టారు. అలాంటి ఆరతులు పట్టి నీరాజనాలు పట్టిన సమాజం ఆయన నేరం తప్పించుకోలేడు అని పరిస్థితి ఏర్పడిన రోజు నిలబడలేకపోయాడు. కాబట్టి అతను విశ్వాసం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లా చాలా ఘటనలు ఇవాళ మొన్ననే చూసాం. భార్గవి, మాలబంటి, ఆ నాయనమ్మ కోరిందంట, మనవడు చేశాడు. రేపొద్దున ఆ మనవడు హత్యని చేసి శిక్షను ఎదుర్కొంటే ఆ మనవడి జీవితం ఏమవుతుందో కూడా ఆ తల్లి, అంటే కులం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఆ నాయనమ్మ ఆలోచించలేదు. అట్లాగే మారుతీరావుకి అంత అండగా నిలబడిన వైశ్య సమాజం, హేమంత్ వైశ్య చెందిన అబ్బాయి రెడ్డిస్ అమ్మాయిని చేసుకుంటే ఆ రెడ్డిస్ వచ్చి హేమంత్ని నరికి చంపేశారు. మరి అదే వైశ్య సమాజం హేమంత్కి ఎందుకు మద్దతు పలకల? అంటే ఈ ఆధిపత్య కులాలకి కులాంతర విషయాల్లో, మతాంతర విషయాల్లో ఖచ్చితమైన వైఖరి ఉంటుంది అనడానికి 100 ఉదాహరణలు మేము చెప్పగలం. అట్లాగే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని చంపుకున్న తల్లిదండ్రులు కూడా బాగానే ఉన్నారు. మన రాష్ట్రంలో 8 ఘటనలు సొంత తల్లిదండ్రులే చంపి, ఒక ఘటనలో ఆదిలాబాద్లో చంపి పెరట్లో పాతి పెట్టుకున్నారు కూతుర్ని. ఆ ఎస్పీకి డౌట్ వచ్చి ఏమైంది మీ అమ్మాయి అంటే ఆ ఊరు పోయింది ఈ ఊరు పోయింది అంటే ఆయన గట్టిగా గద్దిస్తే ఒప్పుకున్నారు చంపేసావని. అంటే ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే దూరంగా పోయి బతుకుతారు కదా. చంపే హక్కు తల్లిదండ్రులకు ఉందా? అది కూడా కొడుకులు రేపులు చేస్తే చంపని తల్లిదండ్రులు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎందుకు చంపుతున్నారు? రేప్ అనేది హీనియస్ క్రైమ్, పెళ్ళి హీనియస్ క్రైమ్ కాదు. పెళ్ళి చట్టపద్ధతి ఉన్నది. సంఘం, కులం, కుటుంబం ఆమోదం లేకపోవచ్చు, కానీ
సమాజం ఒప్పుకుంటుంది, కనీసం చట్టం ఒప్పుకుంటుంది కదా. చట్టబద్ధత ఉన్న పెళ్లిలో ఇంత హింస కనపడుతుంది, కానీ చట్టబద్ధత లేని ఒక నేరం, అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం, అక్కడ ఏ రియాక్షన్ ఉండదు, అక్కడ ఏ హత్యలు ఉండవు. మా పరువు పోయింది, మా అమ్మాయి కింది కులపోడిని చేసుకుంది అని కత్తులు కటార్లతోటి లేదా సుపారీ గ్యాంగులతోటి చంపించిన తండ్రులు, మా కొడుకు రేప్ చేశాడు, మా పరువు పోయింది, మా కుటుంబం ఇజ్జత్ పోయింది, మేము తలెత్తుకోలేకపోతున్నాం, వాడిని నరికి పోగులు పెట్టారా? ఎక్కడైనా కొడుకులను చంపుకున్నారా? లేదా కొడుకుని నేరం చేశాడని పోరా సావు నువ్వు ఏమన్నా కానీ వదిలేశారా? అప్పులు చేసి డబ్బులు తెచ్చి ఆస్తులు అమ్మి నేరం చేసిన కొడుకుల్ని వదిలించుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇది పితృస్వామ్యం కాదా? ఇది పురుషాధిపత్యం కాదా? కాబట్టి ఇటువంటివన్నీ మేము మాట్లాడుతుంటే మా మీద కక్ష, మా మీద అసహనం, ఈ నిజాలు మాట్లాడుతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పమంటారా? మేము సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే మద్దతు పలికి దెబ్బలు తిన్నాం. ఎన్కౌంటర్లలో శవాలు వచ్చినప్పుడు ఆ శవాలు పట్టుకుని మేము కూడా ప్రదర్శనలు తీస్తాం. అట్లా కార్మికుల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని కేసులు పెట్టారు, సింగరేణి సమ్మెలో కేసులు పెట్టారు. ఇట్లా అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నప్పుడు మా మీద కేసులు పెడితే ఈమె ఏంటి ఈ సమ్మెలు ఎందుకు పాల్గొంది అని ఎవడు అనడు, ఏమనరు. ఓ గ్రేట్ సంధ్య, గ్రేట్, ఎన్కౌంటర్లు వ్యతిరేకంగా బాగా మాట్లాడుతుంది, పోలీసు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సూపర్ మాట్లాడుతుంది, చాలా గ్రేట్. అప్పుడు మేమంతా హీరోయిన్లు. సింగరేణి కార్మికులకో ఆర్టీసీ కార్మికులకో మద్దతు పలికితే వీళ్ళు చాలా డిఫరెంట్. కానీ అదే మగవాళ్ళు అంటే పితృస్వామ్యం పురుషాధిపత్యంతో దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే మేము ప్రశ్నించామనుకో, అంటే నువ్వు ఏమైనా చేయి, హీరోయిన్వే, కానీ మగవాళ్ళని మాత్రం అనొద్దు, పురుషాధిపత్యాన్ని ప్రశ్నించొద్దు, మతాన్ని ప్రశ్నించొద్దు, మతోన్మాదాన్ని నిలదీయొద్దు. కాబట్టి ఇక్కడ అసహనం ఎక్కడుంది అంటే మతపరమైన రాజకీయాలని ప్రశ్నిస్తే మతోన్మాదాన్ని, మతం పెట్టే చిచ్చును ప్రశ్నిస్తే అసహనం, దాడి, ట్రోలింగ్. పురుషాధిపత్యాన్ని అంటే మతంలో భాగమైన విలువలు, పురుషాధిపత్యమైన కులమైన వాటిని ప్రశ్నించినప్పుడే ఈ అసహనం. అంటే మతం, ధర్మం, మతం హిందూ మతం, ధర్మం, లేకపోతే ఏ మతమైనా, క్రైస్తవ మతమైనా, క్రైస్తవ మతంలో కన్వర్టెడ్ ఉంటాడు, వాడు రెడ్డి అయితే రెడ్డిని చేసుకుంటాడు, కమ్మ అయితే కమ్మనే చేసుకుంటాడు, ఇంకోటి బీసీ అయితే వాడే చేసుకుంటాడు. కాబట్టి ఈ దేశంలో కులం అన్నిట్లో ఉంది, మతం మార్చినా ఉంది. కాబట్టి ఈవెన్ ఇస్లాంలో కూడా పురుషాధిపత్యం ఉంది. అంటే ఇస్లాం మతం ఆచరిస్తున్న వాళ్ళల్లో, నేను ఏ మతము చెడ్డదని నేను చెప్పదలుచుకోలే, కానీ ఆయా మతాలను ఆచరిస్తున్న వాళ్ళలో పురుషాధిపత్యం ఉంది, అది వాళ్ళకి మింగుడు పడదు. నేను మైనారిటీలను సపోర్ట్ చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం, అబ్బా సంధ్యక్క మాత్రం మైనారిటీలకు సపోర్ట్ చేస్తుందని. అదే మైనారిటీలు మహిళల్ని అనిచేస్తుంటే లేదా క్లాస్ డిఫరెన్స్, వర్గ దృక్పథంతో ధనిక పేద చూపించారనుకో, మనం ప్రశ్నించామనుకో, అది వాళ్ళకి మింగుడు పడదు, నచ్చదు. అట్లాగే కులాల్లో కూడా దళితుల మీద దాడులు జరిగినప్పుడు మేము వెళ్తాం, నిలబడతాం, సంధ్యక్క మా కోసం వచ్చింది, వీళ్ళు చాలా, ఈ సంఘాలు చాలా గొప్పవి, వీళ్ళ కులాలకు అతీతంగా ఉంటారు. కానీ అదే కులాల్లో ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు, అది పెళ్లిలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మోసం కావచ్చు, ప్రశ్నిస్తే అబ్బో ఈ పెద్ద కులమామే మాకు వచ్చి చెప్తుందా అని, అంటే ఎంత హీనంగా అయినా మాట్లాడతారు. ఇవన్నీ మా అనుభవంలో ఎదురైనవే. అంటే ఎన్ని ప్రెజుడీస్ ఉంటాయో చెప్తున్నా. అదే నేను ఒక క్యాస్ట్ క్వశ్చన్ మీద పనిచేసినప్పుడు ఉన్న యాక్సెప్టబిలిటీ విత్ ఇన్ ద క్యాస్ట్, జెండర్ ఇష్యూ వచ్చినప్పుడు నేను కనుక పనిచేస్తే అతనికి అప్పుడు తన కులం గుర్తొస్తుంది, నన్ను ఎత్తి చూపించడానికి నేను పుట్టిన కులం పట్టుకొస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ కొనసాగుతున్నాయి. దానికి కారణం కుల మత జాతి అంతరాలని పెంచి పోషించే పాలకులు, ఆ స్వభావాన్ని వదులుకోలేనటువంటి నైజం, ఇవన్నీ కలిసి ఒక ట్రోలింగో ఒక దాడో కనపడతాయి తప్ప నిజంగా మా వ్యక్తిగత ఆచరణలో లోపం ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. కానీ మాకు సంబంధం లేని విషయాలు మాకు అంటగట్టి, కులం లేకపోతే కొన్నిసార్లు కులం పోస్తారు, కొన్నిసార్లు ఇది కింది కులాలు అయితేనే పోతుంది అంటే ఎట్లా ఇంకా గలీజ్గా రాస్తారు. అలగా జాతితోటే ఎగేసుకుని తిరిగేది ఇది, ఈ అలగా వాళ్ళు అయితే ఎగేసుకుని పోద్ది, అదే రెడ్డి అమ్మాయి దిశ అయితే రాలేదు.
అని ముందు రాశారు. ఓ వారం రాశారు. దీని కూతురు అయితే దీన్ని ఎట్లా అంటే అట్లా దీని కూతుర్ని రేపు చేయాలి, దీని కూతురు అయితే రాదా అని దిశ కేసులో మేము వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మాట్లాడాం. కానీ సంతృప్తి చెందల. మేము చేసిన ప్రొటెస్టులు వాళ్ళు ఆశించిన విధంగా లేకపోవచ్చు. సరే దిశ ఎన్కౌంటర్ జరిగింది, అరే ఎన్కౌంటర్ పరిష్కారం ఎట్లా అవుతుంది అని మేము దాన్ని క్వశ్చన్ చేసినందుకు, ఎన్కౌంటర్ చేసినందుకు, మేము కేసులు వేసినందుకు ఇక భయంకరమైన బూతలు. ఇది అలగా అలగా జాతితో తిరుగుతుంది, ఒక పెద్ద కులానికి చెందిన అమ్మాయిని చంపేస్తే ఇది నేరస్తులను సపోర్ట్ చేసిందని ట్రోలింగ్. అంటే చాలా రకాలుగా నేను చెప్తున్నాను కదా, మా ఫోన్ నంబర్లు పెట్టి మా ఫోటోలు పెట్టి హింసిస్తారు. ఒకసారి పై కులాల అమ్మాయిలకు రాలేదని వాళ్ళు తిడతారు, కొన్నిసార్లు కింది కులాల అమ్మాయిలకు మీరు సరిగ్గా రాలేదంటే వాళ్ళకి సంతృప్తి చెందే విధంగా ఆ కార్యక్రమాలు ఉండాలి. అసలు జరగకుండా ఉండవు. ఓ 10 సెంటర్లోనో 20 సెంటర్లోనో జరుగుతాయి, కానీ ఏకకాలంలో 100 సెంటర్లలో జరగాలి, భారీ ఎత్తున ప్రదర్శన చేయాలి. అంటే రోజు జరిగే అత్యాచారాలకి, దాడులకి ప్రతిరోజు అంత సమూహాన్ని కదిలించడం ఈజీ. ఎవరికైనా కదిలిస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఒక 4 నెలల క్రితం ఒకటే 20 రోజులు 7 ఘటనలు జరిగాయి. 4 ఏళ్ల పాప పరిగెత్తాం, 6 ఏళ్ల పాప పరిగెత్తాం, 11 ఏళ్ల పాప, ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయ్యి 7వ నెల అరెస్ట్ అయ్యారు. నేరడ్మెట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. అదంతా గంజాయి బ్యాచ్. తల్లి ఇళ్లల్లో పనులకి వెళ్తే ఆమెని పానీపూరి తినిపిస్తాం, అది తినిపిస్తాం అని మాయ మాటలు పెట్టి తీసుకుపోయారు. కంటిన్యూగా చేశారు. ఆ పాప ప్రెగ్నెంట్ అయింది. కనీసం పోలీసులు 11 ఏళ్ల పాప తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది, ఆ ప్రెగ్నెన్సీని తీసేయించడానికి కూడా పనికిరాని వ్యవస్థలు. గాంధీ హాస్పిటల్ డాక్టర్లు చేయమంటారు, పోలీసులు ఏం పట్టించుకొని మేమేం చేస్తాం అంటే 11 ఏళ్ల పాప మొయ్యాల్సిందేనా ఆ ప్రెగ్నెన్సీ? అప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు, ఏ పాలకులు, ఏ పోలీసులు, ఈ సోకాల్డ్ సంఘాలు, టీవీల్లో మోత మోగించే మహిళామణులు, మహిళా రాణులు ఎవ్వరూ రారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి కోర్టులో ఉత్తర్వులు తీసుకుని హైకోర్టు ఆర్డర్ తెచ్చి గాంధీ హాస్పిటల్లో ఇచ్చి ఆ పాపకి టెర్మినేట్ చేయించాం. అట్లాంటి ఎన్నో ఘటనల్లో మేము చేస్తాం. అంటే ప్రతిదీ మీడియాకు చెప్పాలా? అసలు మా ప్రిన్సిపల్ బాధితులని మీడియాలో మేము చూపించాం. నేను చెప్పాను కదా, 40 ఏళ్లలో ఒక్క బాధితురాలని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈమె బాధితురాలు, ఈమె కోసం మేము పనిచేస్తున్నామని ఫోజ్ కొట్టలా. టీవీలు షోలు చేసినట్టు బాధితులను కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారు కదా టీఆర్పీ రేటింగ్లకు, అట్లా మేము చెయ్యం. టీఆర్పీ రేటింగ్ల కోసం ఆడా మగ కూర్చోబెట్టి, భార్యాభర్తలు కూర్చోబెట్టి పంచాయతీలు చేసి డబ్బు దండుకుంటున్నారు. ఆ పంచాయతీలో కూర్చునే మహిళా అడ్వకేట్లు ఫ్రీగా చేస్తున్నారా? ఆ పంచాయతీల్లో మగవాళ్ళ కోసం పనిచేసే భార్య బాధితుల సంఘాలు ఫ్రీగా చేస్తున్నాయా? కానీ ఫ్రీగా చేస్తున్నాం. ఎస్, మా దగ్గరికి ఎంతమంది బాధితులు వచ్చారో వాళ్ళకి మేము ఫ్రీగా చేస్తున్నాం. అన్యాయం జరిగిందంటే వాళ్ళ వైపు నిలబడుతున్నాం. కానీ ఇవాళ టీవీల్లో పంచాయతీలు చేసి ఆడమగ కూర్చోబెట్టి రకరకాల దుర్భాషలు ఆడుతూ, ఆడవాళ్లే కావచ్చు మగాళ్ళే కావచ్చు, నోట్లు బారేసుకుంటూ, సోకాళ్ళ అడ్వకేట్లు లక్షల ఫీజులు తీసుకుంటూ బయట టీవీల ముఖంగా, యూట్యూబ్ ఛానళ్ళ ముఖంగా లేదా టీవీల ముఖంగా పంచాయతీలు చేస్తూ వాళ్ళేదో పని చేస్తున్నట్టు ఫోజులు కొడతారు. మేము బాధితుల్ని పక్కన కూర్చోబెట్టి టీఆర్పీ రేటింగ్ల కోసం పని చెయ్యం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు, 4 నెలల నుంచి అడుగుతున్నాను మేడం అంటే వాళ్ళు ఇచ్చారు. అట్లా ఎప్పుడో ఒకసారి ఇట్లా మీలాగా కోరిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను తప్ప, ఎప్పుడైనా మీరు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు బాధితురాలని పక్కన పెట్టుకుని ఈమె నేను ఉద్ధరిస్తున్నా, ఈమె కోసం నేను పని చేస్తున్నా అని నేను చెప్పుకున్న సందర్భం ఉందా? అంటే 1 నెలలో 7 కేసులు చేశామే, కానీ 7 కేసులో 1 కేసునైనా మీడియాకి ఇచ్చామా? ఇవ్వలేదు. కాబట్టి మమ్మల్ని మీరు ఎవరైనా అర్థం చేసుకుంటే, బాధితుల కన్నీళ్ళని జూమ్ చేసి చూపించుకోవడానికి మీడియా ముఖంగా కన్నీళ్ళని కార్చం, మీడియా ముఖంగా బాధితుల పక్షాన నిలబడి ఉన్నాం మేమని చూపించుకో, మీడియా ముఖంగానో పబ్లిక్గానో ఫేస్బుక్లో పెట్టుకోవడానికో, వాట్సాప్ల్లో ట్విట్టర్లలో పోస్ట్ చేసుకోవడానికి పని చెయ్యం. అన్యాయం అనిపిస్తే ఆ అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్తాం. ఆ అన్యాయంకి గురైన వాళ్ళు మా దగ్గరికి వస్తే మా శక్తి మేరకు పని చేస్తాం. లీగల్గా చట్టబద్ధంగా ఆ పోరాటాలు చేస్తున్నాం, వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నాం. మా ఉద్యమాలు బలంగా ఉన్న చోట తీసుకొచ్చి 4 పీకైనా సెట్ చేస్తున్నాం. అది గ్రామాల్లో అయితే మా బలాలు బాగా, మా ఉద్యమ బలం బాగా ఉన్న చోట, ఆ గ్రామాలు మాకు సాలిడ్గా ఉన్న చోట అన్యాయం జరిగితే 2 పీకైనా వాడిని సెట్ చేస్తున్నాం.
ఆ నగరాల్లో మన శక్తి లేని చోట చట్టబద్ధ పోరాటాలు అంటే చట్టం ద్వారా రాజ్యాంగ పరిధిలో పరిష్కారాలు వెతుక్కోవడానికి మేము పనిచేస్తున్నాం. అక్కడ కూడా చట్టబద్ధంగా చేస్తూ కూడా కొంత మనకి స్ట్రాంగ్ బేస్ ఉన్న చోట పిలిచి ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తే భయపడతారు లేదా ఆలోచిస్తారు కాబట్టి చేస్తున్నాం. అదే తేడా తప్ప చాలామంది టీవీలలో ఫోజులు కొట్టుకుంటూ మాట్లాడే వాళ్ళలాగా వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడానికో లేదా ఇవాళ కొన్నాళ్ళు పనిచేసి ఆ ఫోటోలు పెట్టుకుని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి పదవులు తెచ్చుకోవడానికి మేము పని చేయము మా సంఘాల్లో ఉన్న వాళ్ళం మేము పని చేయము. మా సంఘాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళి పదవులు పొందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పటికే నాకు 4-5 సార్లు రాజ్యసభ ఆఫర్లు వచ్చినాయి, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆఫర్లు వచ్చినాయి, అవార్డులు పద్మశ్రీ లాంటి అవార్డులకు ఆఫర్లు వచ్చినాయి. ఇవన్నీ మేము తీసుకోలేదు. ఈ ఒకే ఒక రంగవల్లి అవార్డు ఈ అవార్డు మినహా నా జీవితంలో నేను ఏ అవార్డు తీసుకోలేదు. కాబట్టి ఇంకా మా గురించి ట్రోల్ చేయడానికైనా మమ్మల్ని మా వెనక మీరు ఒక ప్రశ్న ఇస్తారు, ఒక వెనక ప్రచారం చేయడానికి పదవుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, ఇంకా దేనికోసం మేము రాజీ పడతాం. అసలు ఒకటే గుర్తమ్మా, మేము రాజీ పడలేదు కాబట్టి ఊపా లాంటి కేసులు కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఊపా కేసు కూడా ఉంది నా పైన. ఇన్నేళ్లలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు హైదరాబాద్కు వస్తే 9 వామపక్ష విప్లవ పార్టీలు పిలుపునిస్తే A1గా POW ప్రెసిడెంట్ సంధ్య ఉంటుంది. A1గా అందులో 9 వామపక్ష పార్టీలు ఉన్నాయి. CPI CPM 2 ఎంపీలు ఉన్నారు, అజీజ్ పాషా మధు గారు, రాఘవులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మా పార్టీ నేతలు ఉన్నారు, పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. ఇప్పుడు వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న వీరేశం ఉన్నాడు, అతని భార్య ఉంది. అట్లా చాలామంది ఆ కేసులో మేము ఉన్నాం. కానీ A1 మాత్రం సంధ్య ఉంటుంది. అట్లా ఎన్నో కేసుల్లో మేమే ఎందుకుంటాం? అంత రాజీ పడేవాళ్ళం అయితే మేమే ఎందుకు నిరంతరం నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉంటాం? మరి మిగతా మహిళా సంఘాల నేతలకు లేవే? అంటే కొంతమంది దగ్గర నుంచి వస్తున్న మాటలు ఏంటంటే ఈవిడికి ఫండింగ్స్ వస్తాయి చైనా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ ఫండింగ్స్ వస్తాయి సో అనే మాటలు మేము వింటున్నాము. సో అది కూడా ఈ ఫేస్బుక్ ట్రోలింగ్స్లో వచ్చేదే తప్ప అసలు చైనా అనే దేశం కమ్యూనిస్ట్ పార్టీగా 75 నుంచి భారతదేశంలో విప్లవ పార్టీలు మావో తర్వాత చైనాని కమ్యూనిస్ట్ దేశంగా గుర్తించడం. ఈ చైనా కుక్కలు ఎర్ర కుక్కలు అని రాసే వాళ్ళకి ఫండింగ్ వస్తుందనే వాళ్ళకి చైనాకి మేము వ్యతిరేకం అనే విషయమే తెలియకపోవడం అది వాళ్ళ అజ్ఞానం. 75 తర్వాత విప్లవ పార్టీలు ఏవి కూడా ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నీ చైనాకి వ్యతిరేకం. చైనా కమ్యూనిస్ట్ దేశంగా గుర్తించవు. 75లో అవి కమ్యూనిస్ట్ దేశంగా గుర్తించలేదు. బట్ ఈరోజు అది కూడా సామ్రాజ్యవాద దేశంగా మాట్లాడుతున్నాం. అమెరికా, బ్రిటన్ ఈ దేశాల సరసన చైనాను కూడా చేర్చాం. మార్కెట్ విస్తరణ కోసం చైనా కూడా సామ్రాజ్యవాద దిశగా అడుగులు వేస్తుంది అని మేము మాట్లాడుతున్నాం. వాళ్ళకి సిద్ధాంతమే పట్టదు, సిద్ధాంతమే ఎక్కదు. కమ్యూనిస్ట్ పార్టీలుగా రకరకాల పార్టీలు ఉండొచ్చు. ఎర్రజెండా పార్టీలన్నీ ఒక పద్ధతి కాదు. మాది విప్లవ పార్టీ. మా పార్టీ మాకు రిజిస్ట్రేషన్లే ఉండవు, ఫండ్స్ ఎట్లా వస్తాయి? మాకు అసలు POWకి రిజిస్ట్రేషన్ లేదు, IFTUకు లేదు, PDSUకు లేదు. కొన్ని కార్మిక సంఘాల్లో కొన్ని సబ్ యూనియన్స్ ఉంటాయి, లైక్ ఆటో యూనియన్, డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్స్, హమాలి యూనియన్, భవన నిర్మాణ సంఘం, వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అవి కూడా ట్రేడ్ యూనియన్స్. మహిళా సంఘంకి రిజిస్ట్రేషన్ లేదు. ఫండ్స్ ఎట్లా వస్తాయండి నాకు చెప్పండి? రిజిస్ట్రేషన్ లేని సంఘాలకి ఏ దేశం నుంచైనా ఫండ్స్ వస్తాయా? స్వదేశం నుంచి వస్తాయా? ప్రభుత్వాల నుంచి వస్తాయా? మేము సానుభూతి పరులు ఇచ్చేటువంటి డొనేషన్స్, అవి ఫండ్స్ కాదు. అంటే ఇప్పుడు నీకు మా సంఘం నచ్చింది, ఒక 100 రూపాయలు నువ్వు డొనేట్ చేస్తే ఆ 100 రూపాయల డొనేషన్ మా సంఘానికి ఉంటుంది. అట్లా సానుభూతి పరులు. ఇప్పుడు మా సంఘాలకు ఎట్లా అంటే గ్రామాల్లో పంటలు వచ్చినప్పుడు వాళ్ళు ఈ సంఘం వలన మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం, మాకు భూమి వచ్చింది, భూపోరాటాలు చేసాం మేము చాలా చోట్ల, కాబట్టి ఒక భూమి మాకు దక్కింది, లేదా మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నామని పంట వచ్చినప్పుడు అందులోంచి పార్టీకి ఫండ్ ఇస్తారు, లేదా పార్టీ కార్యకర్తల్ని వాళ్ళు పోషిస్తారు. ఇటువంటి సహాయాలతోటే మా సంఘాలు పనిచేస్తాయి. మా సభలు జరిగినాయి అనుకోండి, ఆ సభలప్పుడు మేము ఫండ్స్ రేజ్ చేస్తాం. ఎట్లా అంటే విదేశీ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ కాదు, మా సభలు జరుగుతున్నాయి, మేము ఈ పోరాటాలు చేసాం,
మా సభలు సక్సెస్ చేయడానికి మీ సహకారం కావాలి అని మేము రిసీట్ బుక్కులు పుచ్చుకొని ఫండ్ రైజింగ్ కరపత్రం పుచ్చుకొని వెళ్తే ఎంత తోచిన వాళ్ళు అంత ఇస్తారు. అవి తప్ప అంటే మా చుట్టూ ఉన్న సమూహాలు మా పోరాటాలు నచ్చి కన్విన్స్ అయ్యి ఇచ్చే డబ్బులు తప్ప తిట్టుకునే వాళ్ళ డబ్బులు కూడా మాకు తెలియదు. సో ఇవన్నీ అభూత కల్పనలు, ఆధారరహిత ఆరోపణలే తప్ప వీటి వెనుక బేస్ లేదు. ఎర్ర కుక్కలు అంటారు. అసలు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే పాలకులే చైనాతో కుమ్మక్క అవుతారు. పాలకులే పోయి ఒప్పందాలు చేసుకుని దిగుమతులు ఎగుమతులు చేస్తున్నారు. ఈరోజు చైనాలో ఎక్కువ మంది గుజరాతీస్ బ్రోకర్స్గా ఉంటారు. ఇవన్నీ అర్థం లేనివి. ఈ దేశంలో మతం అనేది రాజకీయం చేయడానికే తప్ప మతం ఆచరించడానికి కానీ కాదు. మతం విలువలు కూడా నిజంగా వీళ్ళు ఆచరించరు. అట్లా ఆచరించే వాళ్ళైతే గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్లో ఉంటుంది. ముంబైలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి. అక్కడ అధికారంలో ఉన్న శివసేన బీజేపీలు కూడా వాటిని అడ్డుకో. ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణలో జరగనున్నాయి. బీజేపీ లేదా సంఘ పరివారాలు, బజరంగ దళులు, ఏ దళులు అంటే వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు అని విరుచుకుపడే ఈ బజరంగ్ దళ్ ఈ పోటీలను అడ్డుకోదు. ఎవరైనా మీడియా వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మమ్మల్ని మాకు ఆర్డర్ చేశారు పైనుంచి మాట్లాడొద్దని. దేనికోసం మిస్ వరల్డ్ పోటీలను ఇప్పుడు నేను అదే అడగాలనుకుంటున్నానండి. అంటే మీ ప్రీవియస్ అంటే నేను దీన్ని కంక్లూడ్ చేస్తా. అంటే నేనేమంటున్నా అంటే ఇది కేవలం ఒక కుట్రతో, అంటే మా గొంతులు వినపడొద్దు, మా గొంతులు మూసేంత వరకు అయితే చంపనన్నా చంపాలి. అక్కడ గౌరీ లంకేష్ని చంపినప్పుడు ఒక క్యాంపెయిన్ చేశారు. బెంగళూరులో గౌరీ లంకేష్, హైదరాబాద్లో సంధ్య అని నా ఫోటో మీద క్వశ్చన్ మార్క్ పెట్టో, కత్తి పెట్టో, రక్తంగా అన్నట్టు చూపించి ఫోటోలు పెట్టి అట్లా క్యాంపెయిన్ చేశారు. ఏదైనా ఘటన ఎక్కడైనా జరగంగానే క్యాంపెయిన్ చేసి నంబర్లు పెట్టి అడగండి కడగండి నిలదీయండి అని అట్లా వేధిస్తారు. ఇక అన్నీ పోయినాకంటే మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెంటాడుతూనే ఉంటారు, వేధిస్తూనే ఉంటారు. వీళ్ళకు తోడు ప్రభుత్వాలు కేసులు పెడుతూనే ఉంటాయి. ఇది జరుగుతూ ఉన్నప్పుడు మేము నిలబడి మాట్లాడుతున్నాం కదా. మీరు సంస్కృతి పరిరక్షకులైతే మీరు చెప్పేది అంటే ఈమె కమ్యూనిస్టు, ఈమె హిందూ మతానికి వ్యతిరేకం అంటారు. అది తప్పు. ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఏ మతం స్త్రీలను అణిచివేసినా ఒప్పుకోం. క్రిస్టియన్ మొనాస్ట్రీలు వచ్చినప్పుడు వ్యతిరేకించాం. ఏ మతం మన చార్మినార్లో దుబాయ్ షేకులకు అమ్మాయిల్ని అమ్ముతుంటే దాన్ని వ్యతిరేకించి ఉద్యమం చేశాం. చార్మినార్ నుంచి ఒక ముస్లిం మనీ లెండర్స్ వేధించినందుకు చార్మినార్ పై నుంచి ద్రక్కా చెల్లెలు దూకి చచ్చిపోతే అప్పుడు వ్యతిరేకించాం. అప్పుడు ఎంఐఎం నేతల్ని నిలదీశాం. మాకు మతం లేదు. స్త్రీల మీద దాడి జరిగితే, అత్యాచారం జరిగితే, హింస జరిగితే ప్రశ్నిస్తాం. మాకు మతం పూసి ఈమె హిందూ మతానికి వ్యతిరేకం అంటే ఎన్ఆర్సీ, సిఏ, ఎన్పిఆర్ లాంటి మూమెంట్లు వచ్చినప్పుడు ఈ దేశ పౌరులు ముస్లింలు కూడా వాళ్ళ పౌరసత్వాన్ని గల్లంతు చేయడం, వాళ్ళ పౌరసత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం తప్పని జెన్యూన్ మూమెంట్స్కి సపోర్ట్ చేస్తాం. అంటే మైనారిటీల మీద మతోన్మాదం దాడి చేస్తే మైనారిటీ హక్కుల కోసం మాట్లాడడం తప్ప మేము ఒక మతానికి వ్యతిరేకం అనేది కాదు. కానీ అది అర్థం చేసుకోకుండా ఈ సంస్కృతి పరిరక్షకులు, మతోన్మాదులు మతం పేరుతో రాజకీయాలు చేసే వాటిని సమర్థించే బాపత అంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీలో, సోషల్ మీడియాలో చేరి మా మీద ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మేము వాళ్ళకు ఒక సవాల్ పెట్టాం. నా మీద ఇంత ట్రోలింగ్ చేసి హిందూ మతానికి వ్యతిరేకం అన్నారు కదా, అన్నారు వాళ్ళందరూ, రాసిన వాళ్ళందరూ, మా మీద దాడి చేసిన వాళ్ళందరూ, సంస్కృతి పరిరక్షకులుగా ఫోజులు కొట్టిన వాళ్ళందరూ, మాట్లాడిన వాళ్ళందరూ, ఈ మిస్ వరల్డ్ విదేశీ వనితలంతా వచ్చి విదేశీ కార్పొరేట్ ప్రయోజనాల కోసం పెట్టేటువంటి కిరీటాలు మిస్ వరల్డ్ పోటీలు జరగొద్దని మేము అంటున్నాం. రండి, మీరు కూడా నిలదీయండి. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు జరపడం ఏంటి ప్రశ్నించండి అంటున్నాం. ఒక్కళ్ళు రారు, ఒక్కళ్ళు మాట్లాడరు. చాలా మంది అక్కాయిలు హిందూ ధర్మం మీరెందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకం? అసలు ఏంటి అదే దీని వెనక ఏమైనా కారణం ఉందా? మీరు వ్యతిరేకం కాదమ్మా. 1951లో ఎరిక్ మోర్లీ బికినీ కాంటెస్ట్గా మిస్ వరల్డ్ పోటీలు ఫస్ట్ బికినీ కాంటెస్ట్గా ప్రారంభమైనాయి 1951 ఇంగ్లాండ్లో. అప్పుడు కూడా అక్కడ ఫెమినిస్టులు వ్యతిరేకించారు. అప్పుడు కూడా సంధ్య పుట్టలేదు కదా. మరి అన్నిటినీ సంధ్య వ్యతిరేకించేటట్లయితే, పిఓడబ్ల్యూని మా సంఘమే వ్యతిరేకించేటట్లయితే అప్పుడు 51లో అక్కడ కూడా ఫెమినిస్టులు
ప్రోగ్రెసివ్ వ్యూస్ ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు. ఫిలిప్పీన్స్లో జరిగినప్పుడు ఆల్టర్నేటివ్ బ్యూటీ కాంటెస్ట్ చేశారు, బ్యూటీ పేజెంట్. అంటే ఆల్టర్నేటివ్ పేజెంట్ అన్నారు వాళ్ళు ఫిలిప్పైన్స్లో. అక్కడ గ్యాబ్రియాలా అనే మహిళా సంఘం, మా పిఓడబ్ల్యూ లాంటి సంఘాలు, అక్కడ కూడా విప్లవ మహిళా సంఘం వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే అన్ని మహిళా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు మిస్ వరల్డ్ పోటీలకి కౌంటర్గా బ్యూటీ మిస్ పేజెంట్ అని పెట్టారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మిస్ పేదరికం, మిస్ వైలెన్స్, ఓకే, మిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా పెట్టారు. అంటే అవి వాళ్ళు ఇట్లా అవి వేసి అట్లాగే బెంగళూరులో మేము కూడా బెంగళూరులో 96లో జరిగినప్పుడు మేము కూడా చేసాం. మేము మిస్ పేదరికం, మిస్ అన్ఎడ్యుకేషన్, మిస్ వైలెన్స్, లాస్ట్ భ్రూణ హత్య పెట్టాం. అక్కడ ఖాళీ అంటే ఇవన్నీ పీఠాలు ఉంటాయి, ఒక చిరిగిన బట్టలతో ఈమె మిస్ పేదరికం ఉంటుంది, హింసతోటి రక్తాలు దెబ్బతో ఉన్నామే మిస్ వైలెన్స్, మిస్ అన్ఎడ్యుకేషన్ చదువు లేకుండా, ఆఖరి ఇది ఖాళీ పెట్టాం, అది భ్రూణ హత్య, నన్ను పుట్టనివ్వండి అని ఒక నినాదం పెట్టాం అక్కడ. అంతే. అంటే తల్లి గర్భంలోంచే బయటికి రానివ్వకుండా చిదిమేసే పిండాల గురించి అట్లా మేము కూడా మన బెంగళూరులో చేసినప్పుడు చేసాం. కాబట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా పోటీలని బ్రెజిల్లో వ్యతిరేకించారు, వెనిజులాలో వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు తమ మార్కెట్ల అన్వేషణలో భాగంగా మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలింది, కిరీటాలు అక్కడే పెట్టారు. ఇది వాస్తవం. కాబట్టి మార్కెట్ల విస్తరణ కోసం పెట్టే పోటీలు, కిరీటాలు వీటి ఉచ్చులో మహిళల్ని బిగిస్తున్నారు. సౌందర్యాత్మక ఉత్పత్తులని అలవాటు చేయడానికి, రుద్దడానికి ఒకే సంవత్సరం 91 నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక 94లో సడన్గా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ 2 భారతీయ మహిళలే కిరీటాలు పొందారు. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్లు ఇద్దరు ఒకేసారి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లుగా పొందారు. ఇక మొత్తం భారతదేశం అంతా గగ్గోలెత్తిచ్చారు. ఆహా, భారతీయ వంతులు, అందాల రాణులు, అందాల కిరీటాలు, మిస్ వరల్డ్ మనకే, మిస్ యూనివర్స్ మనకే. ఇక వరుసగా మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్తో మొదలై మానుషి చిల్లర్ వరకు ఓ 10 మందికి ఇచ్చారు. సుస్మితా సేన్తో మొదలై హర్జీత్ సింధు వరకు ఒక 10 మందికి మిస్ యూనివర్స్లు ఇచ్చారు. సో భారతదేశంలో సౌందర్యం పట్ల బాగానే క్రేజ్ పెంచారు, మిలియన్ల డాలర్ల ఉత్పత్తులు పెంచుకున్నారు. అయితే ఈ అందాల రాణుల్ని ఉత్పత్తి చేసిన దేశాలు చరిత్ర చూద్దాం. వెనిజులాకి వరుసగా ఇచ్చి వెనిజులాలో ఒక సోషల్ డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చాక అక్కడ వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఆ దేశాన్ని నాశనం చేసేసి అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా మార్చి ఇవాళ అక్కడ ఎవరికి కిరీటాలు పెట్టట్లేదు. సౌత్ ఆఫ్రికాలో వరుసగా సడన్గా అందంలో రంగు ఉంటుంది, అందంలో బాడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సడన్గా దక్షిణాఫ్రికా నల్ల జాతి స్త్రీలు అందగత్తలైపోయారు, కిరీటాలు వరుసగా పెట్టారు, ఆ అందాల రాణులుగా వాళ్ళని గుర్తించారు, వాళ్ళు సౌందర్యాత్మక ఉత్పత్తులుగా మారిపోయారు. అట్లా లాటిన్ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, సౌత్ అమెరికా, మన ఆసియా దేశాలు, కొరియా, మన జపాన్, కానీ ఒక చైనా మినహా సింగపూర్, చైనా రానియరు, మిగతా వాళ్ళందరూ కూడా పెట్టారు. మలేషియాలో కూడా అలౌ చేయలేదు. అంటే ఈ పోటీల్లో పాల్గొనాలి అంటే ముందు మిస్ కంట్రీ అవ్వాలి వాళ్ళు. మిస్ మలేషియా, మిస్ థాయిలాండ్లో వరుసగా వచ్చారు, బ్యాంకాక్, ఇట్లా. అంటే వాళ్ళు మిస్ బ్యాంకాక్, మిస్ థాయిలాండ్, మిస్ సింగపూర్ ఇట్లా అవ్వాలి. కొన్ని ఏ దేశాల్లో అయితే ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించారో ఆ దేశాలకు వెళ్ళిపోరు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పోతూ వదిలిపోయిన బానిస సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ అయితే 25 నుంచే జీ హుజూర్ జో హుకుం అంటూ బ్రిటిష్ రాణికి సైనిక వందనాలు చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్. ఇవాళ బీజేపీ పాలకులకి సామ్రాజ్యవాదంతో పేచలేదు, మార్కెట్ విస్తరణ పట్ల అభ్యంతరం లేదు. ఊరికే అట్లా జనాలు ఓట్ల కోసం మేము మతం మాట్లాడతాం, కానీ మీరు వేసుకోండి, దున్నుకోండి. అందుకే చూడండి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఉంటాయి, బీజేపీ అధికారంలో ఉన్న చోట మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. అది విదేశీ సంస్కృతిగా కనపడకపోవడం ఇంకా ఒక విషాదం.
వీళ్ళకి విదేశీ సంస్కృతి అని ఎవరు కనపడాలో వాళ్ళే కనపడతారు, అందరూ కనపడరు. అందుకని ఇవాళ కట్టర్ క్రిస్టియానిటీ అధికారంలోకి వస్తే రీప్రొడక్టివ్ రైట్స్ మీద దాడి చేస్తుంది. ఇలాన్ మస్క్ అనే ఒక పెట్టుబడిదారుడు తోడవుతాడు అమెరికాలో ఇవాళ ఉన్న దృశ్యం. ఇలాన్ మస్క్ ట్రంప్ చేరి రీప్రొడక్టివ్ రైట్స్ మీద హక్కులు లేవట. అబార్షన్ 16 ఏళ్ళకి సెక్స్ స్వేచ్ఛ ఉండాలి, మంచి స్వేచ్ఛ ఉండాలి, తిరగాలి, మస్తు చేసుకోవాలి, మజాలు చేసుకోవాలా, సెక్స్ స్వేచ్ఛలు ఉండాలి. కానీ 16 ఏళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకునే హక్కు ఆడపిల్లకి లేదు. అప్పుడు ఆ తల్లి మాత్రమే హంతకురాలు అవుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అదే చెప్తుంది. ఓకే, ఆమె అబార్షన్ చేసుకుంటే ఆ తల్లి హంతకురాలు అని చెప్తుంది క్రైస్తవం. కాబట్టి కట్టర్ క్రిస్టియానిటీ ఒక కత్తి ఆడవాళ్ళ మీద పెట్టి ఇది ధర్మం అంటది. ఆ ధర్మాన్ని రుద్దడానికి రాజకీయాలు వెనక్కిపోవు, ఆ ధర్మంతో జోడీ కట్టడానికి సామ్రాజ్యవాదం వెనక్కిపోదు, అక్కడున్న అధికారం ఆధిపత్య రాజకీయాలు వెనక్కిపోవు. అది కలిస్తే ఎలన్ మస్క్ ట్రంప్ అవుతారు. ఇక్కడ మోడీ ఆదానీలు అవుతారు, అమిత్ షా ఆదానీలు అంబానీలు అవుతారు. ఇక్కడ పొద్దున్న లేస్తే జియోలు తెచ్చి పోర్ను సైట్లు మన చేతుల్లో పెట్టేటువంటి జియో తీసుకొచ్చి మన నెత్తిన పోర్ను సైట్లు పెట్టే ఆదానీలు అంబానీలు, లేదా ఈ నియో లిబరల్ కల్చర్ని మన మీద రుద్దే వీళ్ళు ఎక్కడా కూడా ప్రశ్నించరు. ఇది సామ్రాజ్యవాదం, ఇది విశ్వ సంస్కృతి, ఇది విదేశీ సంస్కృతి అని వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. కానీ వాళ్ళు మత మౌఢ్యంతో జతగడతారు. ఇక్కడ అమిత్ షాలు మోడీలు మత మౌఢ్యాన్ని మన నెత్తిన రుద్దడానికి మతాన్ని మాట్లాడతారు. కానీ మరి ఇవన్నీ ఏ విలువలు? ఈ విదేశీ సంస్కృతి ఎందుకు, ఈ పోటీలు ఎందుకు, ఈ కాస్మెటిక్స్ ఎందుకు, ఈ రకం అంటే ఎవరికి ఇష్టమైన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. నీకు ప్యాంటు చొక్కా వేసుకోవడం కంఫర్టబుల్, వేసుకో. నువ్వెందుకు ఈ బట్టలు వేసుకున్నావు అని అడగాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నంటే అత్యాచారాలకి దుస్తుల రాజకీయాలు జోడించే ఈ దేశంలో ఎందుకు ఈ విదేశీ సంస్కృతి వెల్లువలా వచ్చి పడుతుంది అని నేను అడుగుతున్నా. మీ పాలకులేమో మాట్లాడితే హిందూ ధర్మాలు వల్లిస్తారు, ఆడవాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు వచ్చే వరకు కట్టడి చేస్తారు, అన్ని రకాల ధర్మాలు బోధించి ఆచరించాలంటారు. అలాంటి అప్పుడు ఎందుకు అనుమతులు వస్తున్నాయి ఈ పోర్న్ సైట్స్కి? అంటే ఇదే మహిళలు మాకు పోర్న్ కావాలి, పోర్న్ సైట్స్కి ఇచ్చేయండి అని అడిగారా? యూత్ అడిగారా? అంటే చూడండి, సామ్రాజ్యవాదుల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసమే మేము బతికి బట్టగడుతున్నాం అనుకుంటారు ఈ పాలకులు. బ్రిటిష్ వాడు పోతూ వదిలి వెళ్ళిన వలసవాద బానిస బతుకుల్ని ఇంకా కొనసాగిస్తున్నారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి జీ హుజూర్ జో హుకుమ్ అంటూ ఆ విధానాల్ని అనుసరిస్తున్నారు. ఆ విధానాలే బ్రిటిష్ వాడు పోయినా తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు అని ఈ నల్లవాళ్ళందరూ కూడా ఆ విధానాలే ఇప్పుడున్న బీజేపీ పార్టీ కూడా అదే విధానాలు. అందులో భాగమే 71వ ఎడిషన్ ముంబైలో జరుపుకుని 72వ ఎడిషన్ తెలంగాణలో జరుపుకోవడానికి వచ్చారు. మరి తెలంగాణలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందని అడుగుతున్నాం. ఇది సంస్కృత? ఏ సంస్కృతో చెప్పండి. ఈ పోటీలు దేనికోసం చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇది మా తెలంగాణకి గర్వకారణం, ప్రతిష్ట. ఎవరికి ప్రతిష్ట? తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి సంఘాలుగా మాకు ప్రతిష్ట కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోరుకొని స్మితా సబర్వాలు లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం భాగస్వామ్యం లేని రేవంత్ కాదు కదా నిర్ణయించేది. రేవంత్కి అధికారం ఇచ్చింది పాలన చేయడానికి. తెలంగాణ ప్రజల ప్రతిష్ట, గౌరవం, బతుకమ్మ చేసి ప్రతిష్ట అంటే అర్థం ఉంది, సరే అంగీకారం ఉన్నా లేకున్నా అది అర్థం ఉంది. బోనాలు చేస్తారు, బతుకమ్మ చేస్తారు, అది తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా చెప్తారు, ఓకే. కానీ ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెంచుతాయి? 54 కోట్లలో 27 కోట్లు వీళ్ళు ఖర్చు పెడతారట. 27 కోట్లలో కూడా స్పాన్సర్లు తెస్తారట. అంటే జీవితం అంతా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు, డబ్బులు లేవు. పెన్షన్లు ఇవ్వట్లా, డబ్బులు లేవు. జీతాలు లేవు, డబ్బులు లేవు. అరే ఆఖరికి రోడ్లు ఊడ్చే గ్రామ సేవకులకి, మున్సిపల్ వర్కర్ గ్రామాల్లో మున్సిపాలిటీల్లో, మన హైదరాబాద్ చుట్టూ మున్సిపాలిటీలలో రోడ్లు ఊడ్చి డ్రైనేజీలు చేసే మున్సిపల్ వర్కర్లకి 4 నెలలుగా జీతాలు లేవు, అక్కడ డబ్బులు లేవట. అంటే జీతాలు ఉండవు, డబ్బులు ఏది అడిగినా డబ్బులు లేవంటారు. 27 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు? స్పాన్సర్లు అంటారు, స్పాన్సర్లు తెచ్చి ఇవ్వండి. ఆడవాళ్ళ కోసం సాధికారత ఇప్పుడు అంటున్నారు చేనేతకి గుర్తింపని.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ కాంటెస్టులతో సహా రకరకాలు ఉంటాయి ఈవెంట్స్. మీరు ఎక్కడ జరిగినా, సౌత్ ఆఫ్రికాలో జరిగే ఆఫ్రికన్ డ్రెస్లు వేసారా? ఆఫ్రికా మహిళల బట్టలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఒక్క ఈవెంట్ అయినా ఆఫ్రికన్ ఉంటుందా? వెనిజులా జరిగినాయి, ఫిలిప్పీన్స్ జరిగినాయి, అనేక కంట్రీస్లో జరిగినాయి. ఆ దేశాల సంస్కృతిని దుబాయ్లో జరిగినాయి, గల్ఫ్ కంట్రీస్లో జరిగినాయి. ఆ గల్ఫ్ కంట్రీస్లో ఫుల్ నిండుగా కప్పుకుని చేశారా? అట్లా చేయలేదే. కాబట్టి ఈ దేశంలో జరిగే ఈవెంట్స్ ఈ దేశ సంస్కృతితో, తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ సంస్కృతితో జరుగుతాయి అనుకోవడానికి లేదు. మహా అంటే చేనేత ఒక ఈవెంట్లో చేనేత వేస్తారంటే ఏది వేసుకున్న పీలికలు వేసుకుని తిరుగుడే. ఆ చేనేత పీలికలు వేసుకున్నంత మాత్రం చేనేతకు వచ్చే గుర్తింపు ఏమి ఉండదు. దానికన్నా ఈ స్పాన్సర్స్ని పట్టుకొచ్చి మన హ్యాండ్లూమ్స్కి, మన హ్యాండీక్రాఫ్ట్స్కి ఎక్స్పో పెట్టండి, మంచి ఎగ్జిబిషన్స్ పెట్టండి. ఒకప్పుడు డ్వాక్రా బజార్లు, తరుణి హట్స్ అని ఉండేవి. ఈ ఆడవాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు అది లేదు. అది కల్పించండి, ఇంకా చాలా గర్విస్తాం. ఆడవాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించినందుకు గర్విస్తాం. ఈ ఆడవాళ్ళకి ఉపాధి కల్పన చేసినందుకు గర్విస్తాం. ఆడవాళ్ళ మీద నిన్న MMTS నుంచి అవతల అమ్మాయి అత్యాచార యత్నం, ఒక గంజాయి బానిస, గంజాయికి వ్యసనపరుడు ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తే ఆ పిల్ల దూకేసింది. ఇవాళ యశోదాలో మల్టిపుల్ సర్జరీలతోటి ICUలో ఉంది ఆ పాప. ఆమె తల్లిదండ్రులు మేము పలకరించి వచ్చాం. మేడం ఇంకోటి ఏంటంటే, అంటే నేనేం చెప్పేది ఏంటంటే, ఇది స్త్రీల సాధికారతకు చిహ్నం కాదు. ఈ మిస్ వరల్డ్ పోటీలు మహిళలకి గర్వకారణం కాదు. ఈ మిస్ వరల్డ్ పోటీలు అంటే అందం అనే దాని చుట్టూ తిప్పినంత మాత్రాన, అందం అనే దాన్ని రుద్దినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. కావాలంటే ఒక ఛాలెంజ్, మీరు ఉచితంగా బస్సులు పెట్టారు, ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆడవాళ్ళు మీ పట్ల చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మొబిలిటీని ఏర్పాటు చేసినందుకు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించినందుకు. వాళ్ళని అడగండి, మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళకి ఏమైనా ఉపయోగకరమా? దానివల్ల వాళ్ళు గర్విస్తున్నారా, సంతోషిస్తున్నారా? ఒకసారి అడగండి, మీకు తెలుస్తుంది. అందుకని మహిళలకు ఉపాధి కల్పిస్తే గర్వకారణం, మహిళలకి భద్రత కల్పిస్తే గర్వకారణం. దానికోసం 13 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రైమ్ అగైన్స్ ఉమెన్ మీద సమీక్ష లేదు. 10 ఏళ్ళు BRS ప్రభుత్వం అడిగి వదిలేసాం, వాళ్ళు చేయలేదు సమీక్షా సమావేశాలు. సంవత్సరంన్నర అయింది. వీళ్ళకి చెప్పాం, గత పాలకులు చేయలేదంటే మేము చేస్తాం అన్నారు. వీళ్ళు కూడా ఇంతవరకు చేయలేదు. కాబట్టి క్రైమ్ అగైన్స్ ఉమెన్ అంటే స్త్రీల మీద పెరుగుతున్న హింసను నిరోధించడానికి చర్యలు ఉండవు, చర్యలు తీసుకోరు, కార్యాచరణ ప్రణాళికలు ఉండవు. అట్లాంటి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే నిజంగానే గర్విస్తాం. నేను ఏతావాత చెప్పేది ఏంటంటే, మహిళా సాధికారత కోసం మీరు పని చేస్తే గర్విస్తాం. మీ పథకాలలో 6 గ్యారంటీల మీద పొలిటిసైజ్ చేయలేదే, మంచిది 6 గ్యారంటీలు అమలు చేయండి అన్నాం. ఎందుకంటే ఎంతో కొంత ఆసరా, ఎంతో కొంత ఊరట. నిజానికి ఉచితంగా ఇవ్వవలసింది విద్యా వైద్యమే, మిగతాయి కాదు. వైద్యం ఉచితంగా చేయండి, విద్య ఉచితంగా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యకి బడ్జెట్ పెంచమంటే పెంచరు. అంటే ఏ రకంగా గర్వించాలా? మహిళల భద్రత, పెన్షన్లు ఇస్తున్నారన్న, భర్తలు తాగి 35-40 ఏళ్ళకి చచ్చిపోతే గ్రామాల్లో వితంతువులు పెరుగుతున్నారు. వాళ్ళకి విడో పెన్షన్స్ లేవు, ఒంటరి మహిళల పెన్షన్స్ లేవు, అవి ఆగిపోతున్నాయి, సక్రమంగా సకాలంలో రావట్లేదు. కొత్త పెన్షన్ ఒక్కటి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక 2 బెడ్రూమ్లు ఇల్లు ఒక్కటి రాలేదు. ఒక 2 బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి చూపించండి. కాబట్టి మీరు నివాస హక్కులు పరిరక్షించరు, ఇండ్ల పట్టాలు ఇవ్వరు, భద్రత కల్పించరు, పెన్షన్స్ ఇవ్వరు. ఇస్తామని వాగ్దానాలు చేసిన, హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు గంగలో కలిపేశారు. ఏ విధంగా గర్వించాలని ఈ మిస్ వరల్డ్ పోటీని మేము అంగీకరించాలి. ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడినామో బరాబర్ కొట్లాడినాం తెలంగాణ కావాలని, అట్లనే మేము తెలంగాణ మహిళలుగా మేము పోరాడుతున్నాం. మాకు అవసరం లేదు మిస్ వరల్డ్ అని మీరు గుర్తిస్తే, అర్థం చేసుకుంటే. అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే వేరే దేశాలతో మనం కూడా సక్రమంగా పోటీలు పడవచ్చు. అంటే మన మిస్ వరల్డ్ అంటే తెలంగాణ మహిళలు ఏం పోటీ పడరు. మిస్ వరల్డ్ అంటే 140 దేశాలు వస్తున్నాయి, అందులో మిస్ ఇండియా మాత్రమే పాల్గొంటుంది. అంటే ఆమెమి తెలంగాణ ఆమె కాదు. అంటే నేను అనేది తెలంగాణ ఆమె అయితే పోటీ పడొచ్చని కాదు. నేను ఇందాకే చెప్పాను కదా, మొట్టమొదటి మహిళ భారతదేశంలో మహిళలు గర్వించడానికి 1966 1966లో డాక్టర్ రీటా ఫారియాకి కిరీటం వచ్చింది, మొదటి మిస్ వరల్డ్ ఆమెని. 51లో పెడితే 15 ఏళ్ళకి
66లో కిరీటం వచ్చింది. ఆమెని వియత్నాంలో యుద్ధం జరుగుతుంటే ఆ అధర్మ యుద్ధం, ఎందుకంటే ఇండియా అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని వ్యతిరేకించింది. అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమని ఈమెని ఆదేశించింది మిస్ వరల్డ్ సంస్థ. అదేంటి, ఆ యుద్ధమే మా దేశం ఒప్పుకోదు, వియత్నాంలో జరుగుతున్న యుద్ధానికి మా దేశం వ్యతిరేకం, నేను కూడా వ్యతిరేకం వ్యక్తిగతంగా. యుద్ధం అంటే అశాంతి, యుద్ధం అంటే హింస, మనుషుల మానవ హక్కుల హననం. నేనెందుకు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేస్తాను, నేను వెళ్ళను అంటే, అయితే నీకెందుకు కిరీటం ఇచ్చి పడే అంటే, అది తీసుకోండి అని మొహాన కొట్టేసి వెళ్ళిపోయింది డాక్టర్ రీటా ఫారియా, మొట్టమొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్. ఆమె కిరీటం ఎందుకు లాక్కున్నారో జవాబు వెతకాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నామా అని అడిగే వాళ్ళకి. మళ్ళీ ఆ తర్వాత 94 వరకు మనకెందుకు మిస్ వరల్డ్ రాలేదు? 94 తర్వాత వచ్చిన మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ల అభిప్రాయాలు తీసుకోండి, ఎంత కట్టడి చేస్తారు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఈ కాంట్రాక్ట్ పెట్టి ఈ ప్రైజ్ మనీ ఇచ్చాక వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయమంటే ఆ ప్రోడక్ట్సే చేయాలి. లైక్ రెవ్లాన్, అడిడాస్, రీబోక్, ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం వీళ్ళు ప్రమోషన్ కల్పించాలి. ఆ టైంలో ప్రెగ్నెన్సీస్ రాకూడదు, ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇంకా చాలా చాలా కట్టడిలు ఉంటాయి. కొన్ని దేశాల్లో అధర్మం, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, అక్కడ గాజాలో ఊచకోతలకు వస్తుంది. ఇజ్రాయెల్కి అనుకూలంగా ఈ రాణులు, కిరీటాలు పెట్టుకున్న రాణులు వెళ్ళి అక్కడ పోయి కేటవాకులు చేయాలి, లేదా అక్కడ విన్యాసాలు చేయాలి. వీళ్ళు ఈవెంట్స్ రూపొందిస్తారు. నేను ఇజ్రాయెల్ యుద్ధమే అన్యాయం అంటే, ఇప్పుడు వీళ్ళు బ్యూటీ విత్ పర్పస్, బ్యూటీ విత్ బ్రెయిన్ అని పెడుతున్నారు కదా. సో ఇక్కడ అక్కడక్కడ బ్రెయిన్ ఉన్న అమ్మాయిలు కూడా వస్తారు. ఈ బ్రెయిన్ ఉన్న అమ్మాయిలు ఈ అధర్మ యుద్ధాలు మేము సమర్థించాం, ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని మేము అంగీకరించామంటే ఆమె కిరీటం గుంజుకుంటారు. ఆ కాంట్రాక్ట్ తిరగబడతారు అంటే, తిరగబడటం కాదు, వాళ్ళు చేసే వాళ్ళ మార్కెట్ ప్రమోషన్, వాళ్ళ మొత్తం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇందాక చెప్పాను, కార్పొరేట్లు పెట్టే కిరీటాలు ఇవి, సంస్థలు పెట్టే కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని? రేవంత్ రెడ్డి చదవడు, తెలుసుకోడు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఫోజు కొట్టి తెలంగాణ సంస్కృతి, త్రిలింగ దేశం, సొల్లు సోది చెప్తాంది. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఆమె పోయి పరేడ్ చేసుకోమనండి, ఆమెను కూడా కంటెస్ట్ చేసుకోమనండి. కానీ తెలంగాణ మహిళల మీద రుద్దడానికి సొల్లు వాగొద్దని మేము స్మితా సబర్వాల్ కూడా చెప్తున్నాం. ఒకప్పుడు ఈమెకి అందం అనే కాన్షియస్ ఉండబట్టి డిజేబుల్డ్ పర్సన్స్ ఐఏఎస్లు కావద్దన్నది. ఇప్పుడేమో అందాల పోటీలు చాలా గర్వించడానికి, ప్రతిష్ట పెంచడానికి అని మాట్లాడుతుంది. మీకున్న పైత్యం తెలంగాణ ప్రజల మీద రుద్దడానికి వీల్లేదు. ఆమె ఒకప్పుడు స్త్రీల వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మేము సమర్థించాం, స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడితే మేము సమర్థించాం, వాళ్ళ రక్షణ గురించి మాట్లాడితే సమర్థించాం. కానీ ఆమె ఏ చెత్త మాట్లాడినా సమర్థిస్తామంటే చెల్లుబాటు కాదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఓకే అమ్మో, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఈ హింసని, కులహింసని అయితే చూస్తూ ఉన్నారు. సో మీరు చూస్తున్నప్పుడు కులహింస ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితిలో కులహింస అనేది ఏ విధంగా ఉంది? ఆనంద్ తేల్తుండే అనే ఒక గొప్ప మేధావి, ఈ దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, అంటే ప్రొఫెసర్, బిజినెస్ మేనేజ్మెంట్లో ఐఐఎం టీచ్ చేస్తాడు. అట్లాంటి వ్యక్తి ఆయన, అంబేద్కర్ రైట్ కూడా. ఆయన కులానికి వర్గం కూడా ఉంటుంది అని చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంకో మాట కూడా చెప్పారు, అంబేద్కర్ చెప్పిన విషయం, ఈ దేశంలో ఎంత దూరం పోయినా కులం వెంటే వస్తుంది అని. అట్లా అంబేద్కర్ చెప్పినటువంటి ఆ సూత్రం ప్రాతిపదికన కుల నిర్మూలన ఎట్లా జరగాలి అనేది ఆయన రిపబ్లిక్ ఆఫ్ కాస్ట్ అని ఒక బుక్ రాశారు. దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఈ దేశంలో కులం ఎంత బలమైనది. రిజర్వేషన్ల రూపంలో అది ఎట్లాంటి డివిజన్ తెస్తుంది. రిజర్వేషన్లు అవసరం, కానీ ఆ రిజర్వేషన్ల చుట్టూ అల్లుకున్న రాజకీయాలు ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. మండల్ కమిషన్ వస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి కులం ఈ దేశంలో ఉంది, ఆధిపత్య కులం. ఇప్పటికీ ఓబీసీ వర్గీకరణకి ఒప్పుకోదు, బీసీ రిజర్వేషన్లని సక్రమంగా సాగనివ్వదు. ఇప్పటికీ రిజర్వేషన్లు అనివార్యంగా అంగీకరించిన చోట కూడా కులం అనేది పూర్తిగా పోలేదు. సరే, అక్కడక్కడ వ్యక్తులుగా బాగా చదువుకున్న ఐఏఎస్ అంటే అక్కడ కులం అంగీకరించారు అంటే ఒకటే విషయం అండి, వాళ్ళు ఐఏఎస్లో ఐపీఎస్లో అయ్యి ఉండాలి, లేదా బాగా డబ్బున్న వాళ్ళు అయ్యి ఉండాలి.
మంచి వ్యాపార వర్గాలు అయి ఉండాలి. సామాన్యులను అంగీకరించేటువంటి స్థితి అయితే ఇంకా లేదు. అవును. అదే సామాన్యులు అయితే, లేదా వాళ్ళు కూడా చదువుకున్న నేను చెప్తున్నా కదా, చదువుకున్న రెడ్డి వైశ్య హేమంత్ని చంపారు కదా, అట్లాగే ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా మంచిగానే ఎల్ఐసి ఆఫీసర్ చంపారు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో కులం ఒక వాస్తవం, కఠోర వాస్తవం, మారలేదు. కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇష్టపడకపోవచ్చు, అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ జరగట్లేదు అని అనాల్సిన పని లేదు. మార్పు రాలేదు అని అనుకోం. ఇప్పటికీ బయట కూర్చోబెట్టి తిండి పెట్టడాలు. మా చిన్నప్పుడు కోమటి బ్రాహ్మణ ఇళ్ళల్లో పోతే మేము వెళ్ళినా మేము బయటికి రాగానే పసుపు నీళ్ళు చల్లుకునేవాళ్ళు. మేము మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తేనే. అట్లాగే మాతో పాటు ఇంకెవరైనా దళితులు ఉంటే అసలు రానిచ్చేదే లేదు. మేము వెళ్తేనేమో మేము బొంగని నీళ్లు చల్లుకునేది. అట్లానే మా క్లాస్మేట్స్ అని వెళ్తే మాకు టిఫిన్ పెడితే దొప్పలు ఉంటాయి కదా, ఆ దొప్పల మీద ఇట్లా ఇట్లా వేసేది. అంటే ఒక ఆధిపత్య కులాలే అయినా శూద్ర కులాలని అట్లా చూశారు. ఇది అందరికీ తెలిసిన అనుభవం. ఇక కిందికి వచ్చిన కొద్దీ అది ఎంత హీనంగా ఉందో మనకు తెలుసు. అవి కొంచెం తగ్గి ఉండొచ్చు, ఇప్పటికి కూడా పూర్తిగా పోయాయని నేను అన్నాను. కాబట్టి మార్పు అనివార్యం. ఇప్పుడు స్త్రీల పట్ల వివక్ష కూడా 20-30 ఏళ్ల క్రితం నీలాగా ఉన్నారా అమ్మాయిలు? లేరు, ఉండడానికి సమాజం ఒప్పుకోలేదు. కానీ ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఇవాళ ఇబ్బంది పడకుండా మీరు తిరగలుగుతున్నారు కదా, మనం తిరుగుతున్నాం కదా. అంటే అది మార్పు. ఆ మార్పు అనివార్యం. కానీ ఆ మార్పు కూడా ఒక నిజమైన విముక్తి పథాన నడవట్ల. అంటే కుల విముక్తి, జెండర్ విముక్తి, స్త్రీ విముక్తి వైపుగా లేదు. అనివార్యంగా పోరాటాల ఫలితంగా వచ్చిన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు నిజం, ఆ మార్పులు ఆహ్వానించవలసినటువంటి మార్పులే. అవి సమూలమైన మార్పులుగా మాత్రం లేవు, ఇంకా సమయం పడుతుంది. ఓకే. అండ్ ఇంకోటమ్మా, మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, ఇక్కడే హైదరాబాద్లో ఎంఎంటీసీ ట్రైన్లో ఒక అమ్మాయిని రేప్ చేయబోతే ఇప్పుడు ఇంతకనే అన్నారు ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అనేసి. అంటే జనాల ఆలోచన ఎంత దారుణంగా ఉందంటే, ఇన్ని సెక్షన్స్ వచ్చినా, ఇన్ని శిక్షలు విధిస్తున్నా కూడా ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారట్లేదు? ఒక అమ్మాయిని ఏదో ఆట వస్తువులాగానే ఇప్పటికీ చూస్తున్నారు తప్ప, అయితే వాళ్ళ ఇంట్లో తల్లులాగానో చెల్లిలాగానో వాళ్ళు తీసుకోవట్లేదు చాలామంది అబ్బాయిలు. వాళ్ళకి మనం మానేయాలి. నీ తల్లి అయితే నీ చెల్లి అయితే, అంటే తల్లి అయితే చెల్లి అయితే సెక్స్ చేయం కదా, వేరే వాళ్ళతో సెక్స్ చేయొచ్చు అనుకుంటారు. అంటే చెల్లెళ్ళ మీద తల్లిళ్ళ మీద అత్యాచారాలు చేసిన బాపతులు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు గంజాయి మద్యం ఎక్కువై తల్లుల్ని చెల్లెళ్ళని కూడా వదలట్లేదు. కానీ జనరల్గా అట్లా కాకుండా ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చేసే హక్కు ఎవరికీ లేదు అనే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇచ్చే సమాజం మనది కావు, ఆ జ్ఞానం ఇచ్చే ధర్మాలు మనవి కావు. ఓకే, ఈ దేశంలో ఆర్జీ కార్ ఘటన చాలా భయంకరమైన ఘటన. ఒక మెడికో, ఒక జూనియర్ డాక్టర్ రాత్రిపూట డ్యూటీలో ఉంటే క్రూరంగా అత్యాచారానికి, హత్యకి గురైంది. దాని మీద దేశ ప్రధాని పార్లమెంట్లో కూర్చుని అత్యాచారం పాపం చెయ్యొద్దు అంటాడు. అత్యాచారం నేరం, ఎవడు చేసినా శిక్షిస్తాం అనాల్సినటువంటి ప్రధానమంత్రి అత్యాచారం మహాపాపం, నేరం అంటే నేరం అనలేదు, నేరం అనే పదం వాడుకున్న, పాపం అన్నాడు. పాపం గంగలో మునిగితే పోతుంది, ఉండిలో పైసలు వేస్తే కూడా పోతుంది. పాప పరిష్కారాలు మనకి చాలా ఉన్నాయి, హత్యలు చేసినా అత్యాచారాలు చేసినా. కాబట్టి ఇవాళ ఈ దేశ మహిళలు పాప పరిష్కారాలని కోరుకోవట్లేదు. పాపం చెయ్యొద్దు అంటే నేరం చెయ్యొద్దు అంటున్నారు. పాపం అని చెప్పడం పాలకులు చేయవలసిన పని కాదు, నేరం అని చెప్పాలి. నేరం అని చెప్పే సంస్కృతి లేదు. అది మన బేస్లోనే ప్రాబ్లం, మన మౌలిక విలువల్లోనే ప్రాబ్లం. పురాణ కాలం నుంచి ప్రబంధ కన్యలు, ప్రబంధ కావ్యాలు, స్త్రీల అంగాంగ వర్ణనలు ఎన్ని చెప్పమంటారు? ఏమన్నా అంటే మతం మీద పడ్డామంటారు. అరణ్యకాండలో కూడా అంగాంగ వర్ణనలే ఉంటాయి. తీయండి, భారతం తీయండి, భాగవతం తీయండి, రామాయణాలు తీయండి, స్త్రీల వర్ణనలు ఎన్నెన్ని ఏ ఏ చోట్ల ఎట్టెట్లున్నాయి. అవసరమా? అరణ్యకాండలో సీతమ్మ వారి వర్ణనలు, అంగాంగ వర్ణనలు, ఆమె ప్రేరేపించే శృంగార కోరికలు అవసరమా? ఎక్కడ? ఇవన్నీ ఎవరు రచించిన కావ్యాలు, పురాణాలు, గాథలు? వీటి నిండా ఉన్న స్త్రీల చిత్రీకరణల్లో పునాది ఉంది.
ఆ పునాదిని బద్దలు కొట్టాలని మేము చెప్తున్నాం. అందుకే ఎన్కౌంటర్ల వలన రక్షణ లేదు అని మేమే మాట్లాడుతున్నాం. ఎంతమంది కావాలనుకున్న అమ్మాయిని పొందడమే హీరోయిజంగా చెప్పిన చోట ఒక ఇంద్రుడు ఎవరో నచ్చితే ఒక మునీశ్వరుడి భార్య, ఇంద్రుడు ఆమె భర్తలాగా వెళ్ళి అనుభవిస్తాడు. ఆ తర్వాత ఆమె శాపానికి గురవుతుంది. ఇవన్నీ కూడా మనం కనుక విశ్లేషించుకుంటే ఒకటే, వాళ్ళు నవ్వితే చేటు, ఆడవాళ్ళ వలన రాజ్యాలు కూలుతాయి, ఆడవాళ్ళ సౌందర్యం పురుషుల కోరికలు తీర్చేది. కాబట్టి ఆడవాళ్ళంటే ఈనాటి సమాజం, ఆధునిక సమాజం కన్జ్యూమరిస్టిక్ వాల్యూ సిస్టమ్ ఆమెను కాబడిటీ చేస్తుంది, ఆమెను ఒక వస్తువుగా చూస్తుంది. ఆనాటి సమాజం ఆమెను ఒక ప్రబంధ కన్యగా చూస్తుంది, ఆమెను ఒక భోగ వస్తువుగా చూస్తుంది. కాబట్టి మార్పు ఎక్కడ ఉంది? మన బుర్రల్లో ఉన్న బూజు ఆడవాళ్ళని భోగ వస్తువులుగా, విలాస వస్తువులుగా చూస్తే ఇవాళ మన మార్కెట్ సంస్కృతి ఆమెని అమ్మకపు వస్తువుగా మార్చివేశాయి. అమ్మకపు వస్తువు ఇవాళ వీళ్ళ దృష్టిలో మార్కెట్ వాల్యూ. అందుకే అందరూ అమ్మకపు వస్తువులే. ఆడవాళ్ళు అందగత్తెలుగా అమ్ముకోవాల్సిందే. గుండు సూదు నుంచి లారీ టైర్ నుంచి చెప్పులు, బూట్లు, అన్నిటికీ కళ్ళజోళ్ళు, ఆఖరికి మొగోళ్ళు రాసుకునే క్రీములు, రేజర్లు, అన్నిటికీ ఆడవాళ్ళ శరీరాలు అమ్ముకోవాల్సిందే. కాబట్టి ఈరోజు అమ్మకపు వస్తువుగా చూసే ఈ వినియోగదారీ సంస్కృతి వరకు కూడా స్త్రీలని సెక్స్ ఆబ్జెక్ట్స్గానే చూస్తున్నాయి. అది పోగొట్టకుండా, ఆ భావజాలం మార్చకుండా మనం శిక్షల గురించి వల్లిస్తే ఉపయోగం లేదు. అందుకే మేమేం చెప్పాము, మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు ఇన్స్టంట్ రిజల్ట్స్ కాదు. ప్రతి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మార్పు వస్తుందని అది మేమేమంటున్నామంటే, నేరం ఎవరు చేసినా శిక్షించండి. బడాబాబైనా, పేదవాడైనా, గరీబుడైనా, బాధితురాలు ఎవరైనా సరే న్యాయం చేయండి. అప్పుడు కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే చట్టం ఊరుకోదు. ఇప్పుడు విదేశాల్లో అతివేగంగా ఎవడు పోయినా వాడు శిక్షిస్తాడు. మన మంత్రి గారు కొడుకే కదా అని ఊరుకోరు కదా, మన పోలీస్ ఆఫీసర్ కొడుకే కదా అని ఊరుకోరు. ఎవడు అతివేగంగా పోయినా వాడికి లైసెన్స్ రద్దు అవ్వాల్సిందే, లిమిట్ దాటితే, ఆ పాయింట్స్ పోతే. అట్లాగే ఆస్ట్రేలియాలో మా చెల్లి ఒకసారి చెప్తుంది, ప్రధానమంత్రి వాళ్ళతో పాటు లైన్లో ఉండి ట్రాలీ దోసుకుంటూ వస్తువులన్నీ అందులో వేసుకుని తను కూడా బిల్లు చెల్లించి వెళ్ళాడు. వాళ్ళు ఏ దేశంలో కూడా రాజకీయ నాయకులకి ఈ ప్రివిలేజెస్ లేవు. మనకి కార్పొరేటర్ల కాడ నుంచి ప్రివిలేజెస్. అంటే అన్ని అధికార దర్పాలే, అంతా పవర్ ఎక్సైజే. ఈ పవర్ ఎక్సైజ్లో ఎన్ని వైలేషన్స్ జరుగుతాయి. ఆ పవర్ ఎక్సైజ్ లేకుండా చట్టం ముందు అందరూ సమానమే అని ఉన్న చోట అసలు నేరాలు చాలా 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 తగ్గిపోతాయి. ఫస్ట్ చట్టం ముందు అందరూ సమానమే అనే స్పృహ మనకు లేదు. కానీ మనం గర్వించాలి, మన సంస్కృతి గొప్పది, మన దేశం గొప్పది, మన విలువలు గొప్పవి. కానీ అన్ని అబద్ధాలు చెల్లుబాటు అవుతాయి, అన్ని అవినీతులు చెల్లుబాటు అవుతాయి. ఏదైనా చేయొచ్చు. గోదానం అంటారు, గోవు లేకపోయినా గోదాన ఫలితం దక్కుతుంది. 1000 రూపాయలు పెట్టి కాళ్ళు మొక్కితే, బ్రాహ్మడి కాళ్ళు మొక్కితే గోదాన ఫలితం దక్కుతుంది. అంటే దేవుడిని సైతం చీట్ చేసే సంస్కృతిని మనం ఇంటర్నలైజ్ చేసుకున్నాం. అది మనం గుర్తించాలి. అంటే ఏ అబద్ధమైనా, ఏ అవినీతి అయినా, ఏ మోసమైనా తెలివితో సమానం, మనకి చెల్లుబాటు అవుతుంది. అది తెలివి. ఎంతమంది గోదాన ఫలితం గోవు ఇవ్వకుండా పొందారు చెప్పండి నాకు. ఆ మంత్రాలలోనే ఉంటుంది మొత్తం, ఫలితం అంతా మంత్రాలలో ఉంటుంది. గోవు ఇవ్వక్కర్లా, గోదానం అక్కర్లా. నేను అడిగాను, 2 సార్లు అడిగాను, ఎలా వచ్చింది, గోవు లేదు కదా అంటే, మనము 1000 రూపాయలు ఇచ్చి కాళ్ళు మొక్కితే ఆయన మంత్రం చదువుతాడు, వచ్చేసింది. అంటే ఇది చీటింగ్. అంటే చీటింగ్ని కూడా మనం మన సంస్కృతిలో భాగం చేసుకున్నాం. తప్పనిపిస్తుంది మేము ఇలా మాట్లాడితే, బాధ కలిగే ట్రోల్ చేస్తారు. కానీ మేమేమంటున్నామంటే, మనిషిని హింసించొద్దు, అవినీతికి పట్టం కట్టొద్దు, ఒక మనిషి మీద ఆధిపత్యం చెలాయించొద్దు. అది ఆడవాళ్ళ మీద మగవాళ్ళు, మగవాళ్ళ మీద ఆడవాళ్ళు, కింది కులం మీద పై కులం, ఒక మతం మరో మతం మీద, ఒక జాతి మరో జాతి మీద. వాటిని అన్నిటినీ చట్టం, రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి రాజ్యాంగం అమలు చేయమంటే మేనేజ్ చేసుకునేవాడిదే రాజ్యం అంటున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారు. కాబట్టి చట్టం మేనేజ్మెంటే అయ్యి, రాజ్యాంగము మేనేజ్మెంటే అయ్యి, ఎవడికి చెల్లుబాటు అవుతుందో వాడిదే రాజ్యం, వాడిదే అధికారం, వాడిదే వ్యాపారం, వాడికే డబ్బులు. అంటే ఈ అంతరాలు పెరగవా? క్రైమ్ పెరగదా?
ఈ క్రైమ్ని పెంచి పోషిస్తూ అన్ని రకాల అసమానతల్ని పెంచి పోషించి నీకు నచ్చిన అమ్మాయి పోరు దక్కితే నువ్వు హీరో, నీకు దక్కలేదనుకో, నువ్వు కోరుకున్న అమ్మాయి నువ్వు దక్కలేదనుకో, నువ్వు వేస్ట్ గాడి. ఆ వేస్ట్ గాడిని అనిపించుకోవడానికి వాడికి ఇష్టం ఉండదు. సో ఆమె నో అనగానే యాసిడ్ బుడ్లతో కత్తులు కట్టర్లతో వెంటబడతాడు. అంటే కానీ తిరస్కారం తప్పు కాదని ఎందుకు చెప్పం? తిరస్కారమే నేరం అని ఒక స్లోగన్ ఇవ్వమనండి గవర్నమెంట్ని, ఎందుకు ఇవ్వదు? ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే క్యాంపెయిన్ చేయమనండి. నిర్భయ చట్టం వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు చెప్పారు పాపం ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పటి వరకు ఆ 1000 కోట్లు కేటాయింపే లేదు. ఆ 1000 కోట్లు ఆమె కేటాయించింది, ఆ తర్వాత మళ్ళీ లేదు. ఎందుకు ప్రచారం చేయరు? లైఫ్ ఆఫ్ పై సినిమా చూసి తన స్నేహితుడితో నిలబడి బస్ స్టాప్లో నిలబడిన నిర్భయాని బుద్ధి చెప్పడానికి అత్యాచారం చేసి చంపాం అని నిర్భయ అంతకులు చెప్పారు. అప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకు ఆ చర్చ జరగలేదు. ఆ రోజు తర్వాత ఆ రోజు జరిగిన చర్చ ఏంటి? అది కూడా సోనియా గాంధీ గారు చేశారు, యూపీఏ చేసింది. ఏమని చేశారంటే అసలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఎజెండా మీదకి తీసుకొచ్చి చర్చించాలి. 9 గంటలకు బస్ స్టాప్లో నిలబడితే బుద్ధి చెప్పామని చెప్పి చేసినటువంటి, అంటే అది వాళ్ళకి తప్పు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించారట, హిందూ ధర్మాన్ని రక్షించారట. మేడం, ఈ నేరాలు, గంజాయి, డ్రగ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా దీని నియంత్రణ అనేది కనిపించట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం డ్రగ్స్ కేసులో చాలామంది దొరికిపోయారు. బట్ ఆ కేసు కూడా ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఈ బెట్టింగ్ అంశం ఇంత హైలైట్ అవుతుంది. మరి అంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కూడా ఇంతే హైలైట్ అయింది. బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ అనేది లేదు. అంటే అప్పుడప్పుడు మన పాలక వర్గాలు, ప్రభుత్వాలు, పోలీసులు హైప్ చేస్తుంటాయి. అట్లాంటి హైప్ అప్పుడు అకున్ సబర్వాల్ డ్రగ్స్ విషయంలో చాలా హంగామా చేశారు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఎవరు అరెస్ట్ అయ్యారో, ఎవరికి శిక్షలు పడ్డాయో ఎవరికి తెలియదు, ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ సజ్జనారు మరికొంతమంది దీన్ని హైప్ చేస్తున్నారు. అంటే మీ ప్రచారాల కోసమో ప్రాధాన్యతల కోసమో కాకుండా నిజంగా దీనివల్ల నష్టపోతున్నారు వాస్తవం. అంటే బెట్టింగ్ యాప్స్ని అంగీకరించడం అంటే నేరుగా బ్యాంకులు కన్నాలు వేయడానికి, ఏటీఎం సెంటర్లు బద్దలు కొట్టడానికి, ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి చోరీలు చేయడానికి ఒప్పుకున్న తప్పులేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి చిల్లులు పెట్టడమే, జేబులకు చిల్లులు పెట్టడమే బెట్టింగ్ యాప్స్ అంటే. ఎవరో ఒకళ్ళ అమాయకుల్ని, అంటే ఓ తండ్రి పంట నమ్మి పైసలు దాచిపెట్టుకుంటే బ్యాంక్లో, ఆ బిడ్డ పెళ్ళికో, బిడ్డ చదువుకో, కొడుకు చదువుకో, లేదా భార్య బిడ్డల అనారోగ్యాలకో, లేదా తన సర్జరీకో, ఇంకే అవసరానికి ఇల్లు కట్టుకుందామనో పెట్టుకుంటే, మా నాన్న డబ్బులు పెట్టుకున్నాడు, ఓటీపీ నాకు తెలుసు, పాస్వర్డ్ నాకు తెలుసు అని చెప్పి అతను బెట్టింగ్ యాప్లలో పెట్టి వస్తాయిలే మళ్ళీ తిరిగి మా నాన్నకు తెలియకుండా వేసేద్దాం అనుకుంటే ఆ డబ్బులు పోతాయి. వాడు ఆత్మహత్యన చేసుకుంటాడు, లేదా తల్లిదండ్రులను చంపన్నా పోతాడు. ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి. అంటే ఎవరో ఒకళ్ళ జేబులకు చిల్లులు పడితేనే, ఇది మీ తెలివి కాదు, నేను ఇందాకే చెప్పా కదా, మనకి దిస్ ఈజ్ అవర్ కల్చరల్ ప్రాబ్లం. అది మన తెలివి అనుకుంటాం. ఎవరి జేబులకు చిల్లులు వేసినా అది మనకి తెలివే అనిపిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ని సమర్థిస్తూ మాట్లాడే సిగ్గు లేని దిక్కుమాలిన వెధవలంతా ఏం మాట్లాడతారు? అది వాళ్ళ తెలివి అంటారు. మేము చేయకపోతే ఇంకోటి చేస్తాడు, వాడు చేయకపోతే వాడు చేస్తాడు. అరే ఎవడు చేసినా అది నేరమే రాబాయ్, ఎవడు చేసినా అది. మేడం, బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తున్నప్పుడు, ప్రభుత్వం మెట్రోల మీదనే పోస్టర్లు వేసినప్పుడు, అంటే ఇంతమంది ట్రావెల్ చేసే మెట్రోలోనే దీన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు, అంటే ప్రభుత్వాలే దీన్ని హైలైట్ చేస్తున్నప్పుడు, దీన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, అంటే దీనికి ఎండింగ్ అనేది ఎక్కడ పడుతుంది అసలు? అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్పు కాదనే అవగాహన ప్రభుత్వాలకు ఉంది. ప్రజలకి ఏ బలహీనత ఉన్నా సొమ్ము చేసుకోవడం తప్పు కాదంటారు. ప్రజలకు మద్యం బలహీనత ఉంది, దాన్ని మేమే లైసెన్స్లు ఇచ్చి అమ్మిస్తాము, బాగా డబ్బులు లాగుతాము, ప్రజల బలహీనతల్ని మేము సొమ్ము చేసుకుని ఖజానాన్ని నింపుకుంటామని పాలకులు అంటారు. కాకపోతే మీరు మద్యం వరకు తాగండి, కొన్ని గుడంబాలు తాగండి, కానీ మా మద్యం ఆదాయాన్ని దెబ్బకొట్టే గుడంబ అయితే ఒప్పుకోమంటారు. కానీ నువ్వు మద్యం అమ్మమంటున్నావు, మేము గుడంబ అమ్ముతామని వాడు గుడంబ అమ్ముతాడు. అట్లాగే ఈ బలహీనతలు ఒప్పుకున్నాక మన గంజాయి ఎందుకు ఒప్పుకోరని గంజాయి వాళ్ళు బయలుదేరుతారు. గంజాయి అమ్మినప్పుడు డ్రగ్స్ అమ్మితే తప్పేంటని డ్రగ్స్ బయలుదేరుతారు. డ్రగ్స్ వెనక, అంటే అన్ని మత్తుల వెనక బడాబాబులు ఉంటారు. అన్ని మత్తు విష సంస్కృతులు వెనక కూడా ఖచ్చితంగా పోలీసులు లేదా ప్రభుత్వాలు, అంటే పోలీసుల వైఫల్యము,
బడాబాబుల నిర్వాకము ఉంటుంది. రాజకీయ నాయకులు బడాబాబులు లేదా డబ్బున్న వాళ్ళు. కాబట్టి ఎవరి నిర్వాకం లేకుండా ఆదాని షిప్పుల్లోనే డ్రగ్స్ దిగుతాయి. ఇంకెవరి దగ్గర కొన్ని అవున్స్లో కొన్ని గ్రాములో దొరికితే వాడిని తీసుకెళ్ళేస్తాడు. వాడు ముస్లిం అయితే ఖచ్చితంగా లోపలేస్తారు. అంటే ఇట్లా కాదు కదా ఆ చట్టాన్ని అమలు చేయడం. అట్లాగే ఆ ప్రభుత్వం దేని నుంచో దేనికి డీవియేట్ చేయాలి. జనమంతా ఏదో పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటం నుంచి వాళ్ళని పక్కదో పట్టించాలి. డ్రగ్స్ 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 అని డ్రగ్స్ రాకెట్లని బద్దలు కొడుతున్నామని హైప్ చేస్తారు. ఆ తర్వాత ఆ రాకెట్లు ఏమైతాయో తెలియదు, ఆ పట్టుకున్న వాళ్ళు ఏమవుతారో తెలియదు, ఆ బద్దలు కొట్టి పట్టుకున్న ఆ కేజీల ఆ మాదక ద్రవ్యాలు ఏమవుతాయో ఎవరికి తెలియదు. కాబట్టి జవాబుదారీ లేని ప్రభుత్వాలు, ప్రజల పట్ల బాధ్యత లేని ప్రభుత్వాలు ఒక పక్కన, మరో పక్కన ఏం పని చేసినా ఏ మత్తుని వెదజల్లైనా డబ్బులు చేసుకుందాం, సొమ్ము చేసుకుందాం అనేటువంటి బడాబాబులు మరో పక్కన, దాని ఫలితంగా గంజాయి మాత్రం చాలా పెరిగింది. ఊర్లలో ఒకప్పుడు 16-17 ఏళ్ల పిల్లలు తాగుతున్నారు అని గొడవ పెట్టేవాళ్ళం. ఇప్పుడు 13-12 పిల్లలే గంజాయి తాగుతున్నారు. గంజాయికి బానిసలై తల్లుల చీరలు అమ్ముకుంటున్నారు. ఎన్ని గ్రామాలు రండి, మీరు మాతో పాటు చూపిస్తాం. పెళ్ళిళ్ళైన అబ్బాయిల భార్యలు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. ఈ గంజాయి, ఈ మద్యం, ఈ మత్తు, ఈ వ్యసనం వలన వాళ్ళు భరించలేక హింసని. కానీ తల్లులు ఎక్కడికి వెళ్ళిపోతారు? తల్లులు బిడ్డల్ని కానీ పెంచిన బిడ్డల్ని చంపుకోలేక సాక్కోలేక నానా నరక యాతన పడుతున్నారు. ఎంతమంది తల్లులు మా బిడ్డల్ని చంపుకోవాలనిపిస్తుందని మాట్లాడారు మీకు తెలుసా? చంపిన తల్లులు కూడా ఉన్నారు తెలుసా మీకు? కాబట్టి అంటే చాలా తక్కువ ఘటనలు చంపిన భరించలేని స్థితిలో చేశారు, ఒకటి అరా. కానీ చాలామంది చంపుకోలేక సాక్కోలేక చాలా బాధపడుతున్నారు. పెళ్ళాలు వెళ్ళిపోతారు, తల్లులు ఎక్కడికి వెళ్ళలేరు. ఒక ఆశా వర్కరు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలంటే 4 చీరలు మంచిగా ఉండాలి. ఆమెకు స్కూటీ ఉంటుంది, అన్ని ఊళ్ళు తిరగాలి. ఆ స్కూటీ తాకట్టు పెడతాడు. నేను ఆ ఊరికి వెళ్ళాను, అక్క నా స్కూటీ తాకట్టు పెట్టాడు, నేను నడుచుకుంటూ తిరగలేకపోతున్నా, ఆటోలు ఇట్లా కాదక్క అంటే, వాడు తాగి పడుంటే ఆ ఇంటికి పోయి ఎక్కడ అమ్మినవరా చెప్పు అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పలేదు. వాళ్ళ అమ్మ అడిగితే వాళ్ళ అమ్మమ్మని కొట్టి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఆ టైంలో మేము వెళ్ళాం. మా కార్యకర్తలకు చెప్తే పట్టుకొచ్చారు వాడిని గట్టిగా కూర్చోబెడితే మేము అడుగుతుంటే వాడు మంచంలో నిద్రపోతున్నాడు. ఇక ఆయనకి నీళ్ళు పోసి లేపి, నిన్ను చెట్లకు కట్టేసి కొడతావు, నువ్వు ఆ స్కూటీ ఎక్కడ పెట్టావంటే, అసలు ఎక్కడ మహబాద్ పక్కన ఊర్లో, వాడి ఊరైతే ఎక్కడో ములుగవతలు పెట్టాడు దాన్ని తీసుకుపోయి. అప్పుడు మా కార్యకర్తలను ఇచ్చి అది ఇడిపించమని చెప్పాను. అంటే ఉదాహరణకి నేను చెప్పాను, అట్లాంటి ఘటనలు ఎన్నో. అసలు తల్లిని రేప్ చేసి, అమ్మమ్మని రేప్ చేసిన ఘటన ఒక ఊర్లో, తల్లిని. అంతెందుకు మేడం, మన హైదరాబాద్లోనే ఒక 3 అబ్బాయిలు పెద్ద ఇంట్లో పనుల కోసం అని వెళ్తే నోట్లో టవల్ గుక్కి రేప్ చేశారు. అమ్మ అసలు అత్యాచారాలే జరగని ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే గంజాయి ఎక్కడెక్కడికి వెళ్ళిందో, అంటే అక్కడ అటవీ గ్రామాల్లో ఆదివాసీల్లో లోకల్ ఇప్పకళ్ళు ఇప్పసారాయి ఉంటాయి, అవి ఇంత పిచ్చోళ్ళని చెయ్యవు. కానీ ఎక్కడైతే గంజాయి వెళ్ళిందో, గుడంబా వెళ్ళిందో పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అన్ని బావి వరుసలు మరిచిపోయి విపరీతమైన హింసకి. ఇప్పుడు ఇతను కూడా, ఈ మహేష్ అనేవాడు MMTSలో దాడి చేసిన వాడికి వాడు పెళ్ళాం వెళ్ళిపోయింది. సో వాడు గంజాయి దొరికిన అబ్బాయిని పట్టించుకోదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు, అదే నేను చెప్తున్నా, ఈ గంజాయి బాధితులు సమాజానికి హాని, చాలా క్రైమ్ పెరుగుతుంది. ఎందుకంటే కుటుంబాలు కూడా వదిలేస్తే భరించలేక ఎంత హింస. వీళ్ళు కొట్టే దెబ్బలే పడాలి, వీళ్ళు తిట్టే తిట్లు వావి వరుసలు లేకుండా తిట్లు తిడతారు. ఎంతమంది ఏదో ఓ ఇల్లు, ఒక ఎకరమో అరెకరమో చెలకో ఏవో ఉంటాయి కదా, పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు, ఎకరమో అరెకరమో చెలకు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, జాగుంటుంది, అవి అమ్మి ఇచ్చే వరకు హింసిస్తున్నారు. అవి అమ్మితే అట్లా ఇచ్చి వాళ్ళ పోడు పడలేక, వాళ్ళ బాధ భరించలేక పోరా సావు అని ఇచ్చేసి ఆ తర్వాత అడుక్కుంటున్న తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంతమందిని చూపించాలి? ఇవన్నీ సంక్షేమంలోకి రావా? పాలకులకి పట్టవా? ఈ గంజాయి మద్యం మత్తులకి బానిసలై ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి. ఉచితాలతో ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మీకు ఇవి సంక్షేమాలు కావా? ఎందుకు మద్యాన్ని నియంత్రించరు? ఎందుకు డ్రగ్స్ని అరికట్టరు?
ఎందుకు గుడంబాని నిషేధించరు, ఎందుకు గంజాయిని నిరోధించరు? ఇవన్నీ కూడా పాలకుల వైఫల్యాలు, పోలీసు వ్యవస్థల వైఫల్యాలు, బడాబాబుల అంటే కొంతమంది సొమ్ము చేసుకోవడానికి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే నేను అంటున్నా, బెట్టింగ్ యాప్స్ని సమర్థించినట్లయితే, యాప్స్ని చేస్తే ఎవడికి తెలివి ఉంటుందో వాడు తెలివిగా దొంగతనం చేస్తే యాక్సెప్టబుల్. ఎవడు చాలా చాకచక్యంతో ఏటీఎం సెంటర్ని పగలగొట్టగలుగుతాడో, బ్యాంక్ రాబరీ చేయగలుగుతాడో, అది వాడి తెలివికి కూడా మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఏమంటారు వాళ్ళని, ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమా స్టార్స్ గొప్ప అని భావిస్తున్నారు కదా. మంచిది, రేపు ఎవరైనా తెలివిగా బ్యాంక్ రాబరీ చేస్తే ప్రమోట్ చేయండి, ఇళ్లల్లో కన్నాలు పెట్టడానికి ప్రమోట్ చేయండి, తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం కూడా దొరకకుండా దొంగతనం చేయడం ఎంత గొప్పదో మాట్లాడండి. దానికి దీనికి తేడా లేదని నేను చెప్తున్నా, సమాధానాలు చెప్పండి. ప్రభుత్వాలు సమర్థించినంత మాత్రాన, ప్రమోట్ చేసినంత మాత్రాన నేరం కాకుండా పోదు. కొంతమంది అమాయకులని బలి చేయడం ఖచ్చితంగా ఖాయం. కాబట్టి అమాయకులు బలవుతుంటే, ఆత్మహత్యలు పాలవుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుని ఇప్పుడు మాత్రం మేము ఉపేక్షించాం, ఈ డ్రామాలు కాదు, ఆచరణ కావాలి. నిజమే, ఈ చర్యలు ఉండాల్సిందే, కానీ నిజమైన ఆచరణ కావాలి. ఓకే మేడం, ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇష్యూలోనే ఈ డ్రగ్స్ ప్రమోటర్స్ ఎవరైతే మన సినిమా స్టార్స్ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది ఏమంటున్నారు అంటే, మేము లీగల్గానే వెళ్ళాము, అన్నీ లీగల్గా ఉన్నాయి కాబట్టే మేము వీటిని ప్రమోట్ చేశాము అని కొంతమంది స్టార్స్ అంటున్నారు. మంచిది, లీగల్గా ఉన్నవే కదా. మీ భార్య పిల్లలు కూర్చుని మందు తాగుతూ చూపించండి. మీ ఆడపిల్లలు, మీ భార్యలు, మీ భార్య, మీ ఆడపిల్లలు, మీ అల్లుళ్ళు, మీ కూతుళ్ళు, మీ కోడళ్ళు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు అందరు కూర్చొని తాగి చూపించండి. గవర్నమెంటే కదా లైసెన్స్లు ఇచ్చి అమ్ముతుంది, ఎందుకు చేయరు చెప్పండి? డ్రగ్స్ అవైలబుల్ కాబట్టి మేము చెప్తున్నాం అంటారు, చూపించండి. డ్రగ్స్ అవుట్లెట్స్ పెట్టమని కోరండి. ప్రజలకి ఏ మత్తున్నా, ప్రజలకి ఏ బలహీనత ఉన్నా, ప్రజలు ఏ మత్తుకు బానిస అయినా మేమే అమ్ముతామని ప్రభుత్వం అంటుంది. తెరవండి అవుట్లెట్స్, డ్రగ్స్కో అవుట్లెట్, గుడంబాకో అవుట్లెట్, గంజాయికో అవుట్లెట్ తెరవండి. ప్రతి వైన్ షాప్లో గంజాయిని కూడా అమ్మండి, ఎందుకంటే ప్రజలకు బలహీనత ఉంది కదా, సొమ్ము చేసుకుంటే తప్పు లేదు కదా. ఎక్కడ అవుతుందండి దీనికి? అంటే నైతిక విలువలకు అర్థం లేదా? సమాజంలో ఏ నియమ నిబంధనలు అక్కర్లేదా? అంత పెద్ద ఆధునిక దేశం అన్న అమెరికాలో 18 ఏళ్ళు లోపల వాళ్ళు పోయి వైన్ షాపులో మందు అడిగితే ఇవ్వరండి, మద్యం అడిగితే ఇవ్వరు. ఇక్కడ 12 ఏళ్ల పిల్లాడు పోయి వైను, బ్రాందీ, విస్కీ అడిగితే ఇస్తారు. అంటే ఏ రూల్స్, జవాబుదారీతనం లేని దేశంలో ఎంతటి, అంటే బయట దేశాల్లో ఉన్న చెత్త మనకే కావాలి, మనకి లేని చెత్త మనకే కావాలి. వాడు పిజ్జా, బర్గర్లు, మెక్డొనాల్డ్ ఇంకేదో తింటే అవి మనం తినాలి. మనకున్న మంచి అలవాట్లన్నీ పోగొట్టుకోవాలి. తల్లిదండ్రుల్ని చూడాలి, గౌరవించాలి, గురువుని పూజించాలి, లేకపోతే తల్లిదండ్రుల్ని మనం చాలా బాగా చూసుకోవాలనే విలువల్ని మనం వదిలేస్తాం. ఎవడో వదిలేసి, అమ్మ నాన్నల్ని వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్లుగా నెడితే మనం కూడా నెట్టేస్తాం. మదర్స్ డేలు, ఫాదర్స్ డేలకి బొకేలు పట్టుకుని వాడిపోతే మనము పోతాం. అంటే మనకున్న మంచి విలువల్ని, మంచి సంస్కృతిని వదిలేస్తాం. అక్కడ ఎవడు మాట్లాడు, అయ్యో మన ధర్మం, అయ్యో మన మతం అని ఎవడు మాట్లాడు. అది మన మతం అనుకుంటే మనకి ఎందుకు వస్తాయండి పిజ్జాలు, బర్గర్లు? మన ధర్మం, మన మతం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పిజ్జా కార్నర్లు ఎత్తేయండి, బర్గర్ కింగులు తీసేయండి, మెక్డొనాల్డ్ తీసేయండి. అరే మన హిందూ దేశం, మనకి ఫుడ్ లేదా? మనకి ఫుడ్ అలవాట్లు లేవా? మనకు చాలా ఉన్నాయి. అయ్యో మనకి ఇడ్లీలు, దోశలు, ఇంకా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఆ రాష్ట్రీయ వంటలు ఎన్నో ఉన్నాయి, అవే పెట్టండి. మనకెందుకు విదేశీ వంటలు, విదేశీ ఫుడ్? ఎవ్వడు మాట్లాడండి, అంతా మార్కెట్లో భాగమే. మతం కూడా, ధర్మాలు కూడా అందులో భాగమే. కాబట్టి ఈ దేశ వనరులని, ఈ దేశ సంస్కృతిని కబ్జా చేస్తూ, పరాయీకరణ చెందుతూ, ఇంకా మనం దేనికోసం ఆలోచిస్తాం? అన్నీ పరాయీకరణ. కాబట్టి మనకంటూ ఏమీ మిగల్చట్లేదు. కాబట్టి పరాయీకరణలో భాగంగా మనం ధర్మాలు వల్లిస్తున్నామే తప్ప నిజంగా మన దేశం కోసం, సార్వభౌమాధికారి కోసం, ఈ దేశ విలువల కోసం, ఈ దేశ సంస్కృతి కోసం ఆలోచించలేకపోతున్నాం అనేది అక్షరాల నిజం. ఓకే అమ్మ, ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా చెప్పుకుంటే ఇన్స్టాగ్రామ్, చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అయిపోతూ అందులో వచ్చే ఎక్స్పోజింగ్ రీల్స్ చూడడము, బూతు మాటలు వినడము, ఆ ఇంపాక్ట్ అనేది ఆ పిల్లలకి
వేరే పిల్లల మీద చూపించడం? స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల పిల్లలు మాత్రం చాలా ఎడిక్ట్ అవుతున్నారు. రీల్స్ కానీ రియాలిటీ షోస్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బుర్రల్ని మొద్దుబార్చేవి, చెత్త చెత్త సంస్కృతిని నింపేవి, విష సంస్కృతిలో భాగమే ఇవన్నీ. దానికి వాళ్ళ వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా సాధనంగా ఉన్నాయి. ప్రపంచంలో ఇవాళ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తూ ధీటుగా తమ ఉత్పాదక శక్తితో మార్కెట్లో కంపీట్ అవుతున్న చైనాలో ఎందుకు ఫేస్బుక్ని సోషల్ మీడియాని కంట్రోల్ చేశారు, ఎందుకు నియంత్రించారు? అసలు లేకుండా లేదు, వాళ్ళే వాడుకున్నాయి. ఎందుకు నియంత్రించారు? ఇవాళ సింగపూర్, మలేషియా లాంటి చోట కూడా చాలా కంట్రోల్లోనే అవన్నీ నడుస్తున్నాయి సోషల్ మీడియా. అంటే ఎదుగుతున్న దేశాల్లో, చాలా ప్రొడక్టివిటీ ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళకున్న విలువలు మనకు ఎందుకు లేవు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇందాక నుంచి నేను చెప్పినట్టే మనకి ఏ విలువలు అక్కర్లేదు, అంతా మార్కెట్తో పాటు మనం సెయిల్ అయిపోతాం. ఎందుకు సోషల్ మీడియా అంటే నీకు చైనాలో నిషేధం ఉన్న ఎఫ్బి మనకి ఎందుకు లేదు అంటే ఇంకో ఫామ్లో మన లోకల్ పెట్టుకోవచ్చు. అంటే ఒక నియంత్రణ, ఒక సిస్టమ్ అనేది ఉండాలి. ఎఫ్బీని రుద్దినోడు ఎవడు? వాట్సాప్ని రుద్దినోడు ఎవడు? సోషల్ మీడియా యాప్స్ని మన మీద రుద్దినోళ్ళు ఎవరు? సామ్రాజ్యవాదులే కదా. అంటే మనది అతిపెద్ద మార్కెట్. భారతదేశం అన్నా మన మతం మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్ వాళ్ళకి కావాలి కాబట్టి మన మతాన్ని పొగుడుతూ మన దగ్గరికి వస్తారు. మన మార్కెట్ వాళ్ళకి కావాలి. కానీ మనకి స్పృహ ఉంటే అరే నీ విలువ అక్కర్లేదు, నీ వస్తువులు అక్కర్లేదు, నీ ప్రోడక్ట్స్ అక్కర్లేదు అని మనం చెప్పగలుగుతాం. కానీ అట్లాంటి చెప్పే స్థితిలో మనం లేము, మన పాలకులు లేరు. కాబట్టి వలసవాద సంస్కృతికి 1600 సంవత్సరంలో నేరుగా ప్రవేశించి ఏ మార్కెట్ల కోసం ప్రవేశించారో ఇప్పటికీ ఆ మార్కెట్ల కబ్జా నడుస్తూనే ఉంది. అధికార మార్పిడి మాత్రమే జరిగింది. అది 47లో ఒక డ్రామా, అధికార మార్పిడి. ఇది నిజమైన స్వతంత్రం కాదు. అందుకే మార్కెట్ శక్తులు విలయ తాండవం చేస్తున్నాయి కాబట్టి అన్నీ మన నెత్తిన రుద్దుతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు తమ చైతన్యంతో అడ్డుకోవాలి అని మనం అంటాం, కానీ అది సాధ్యపడదు. ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులకు విలువలు ఉన్నాయి, కానీ వాళ్ళ పిల్లల్ని ఆ ఫోన్లకు అట్రాక్ట్ కాకుండా ఆపగలుగుతామా? నేనే ఆపలేను నా కొడుకుని. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏదో ఒక మూల నుంచి అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. అందుకని వాళ్ళ నియంత్రణ అనేది పాలకులకి కూడా అవసరం. వాళ్ళ ప్రతిదీ కూడా రేప్ చేసేవాడు చేసుకుంటాడని రేపులా పెట్టకుండా ఉంటామా? వాడికి విఘ్నత ఉండాలి, రేపు చేయొద్దని తెలియ వాడికి ఉండాలి అనేసి మనం రేపులా పెట్టకుండా ఉండం కదా. మర్డర్ చేయకుండా ఉండాలి. ఎవడైనా మర్డర్ చేస్తే తప్పనుకోవాలి, కానీ మర్డర్ చేస్తే శిక్షలు ఎందుకని అనుకోం కదా. అట్లాగే ఇంత చెడగొడుతున్నటువంటి వీటి పట్ల ఒక నియంత్రణ అవసరం. ఎవడికి వాడే వాడి స్వీయ నియంత్రణ ఉండాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఓకే, అది అర్థం చేసుకోవాలా. భారతదేశంలో వచ్చి పడుతున్న లక్షలాది పోర్న్ సైట్స్ ఈ దేశ ప్రజలు కోరుకునేవి కాదు, మహిళలు, యువత కూడా డిమాండ్ చేసిన అంతకన్నా కాదు. జియో వాడికి కావాలి కాబట్టి వాడు అన్నీ అలౌ చేస్తాడు. ఎందుకంటే జియో అందరి దగ్గర ఉండాలి. పోర్న్ సైట్స్ ఉంటేనే జియో అందరి దగ్గరికి చేరుతుంది. ఆటో డ్రైవర్కి, అడ్డా కూలికి, టాయిలెట్స్ కడిగేవాడికి, ఎవరికైనా అవసరం. మాల్లో పనిచేసేవాడికి అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కావాలి, జియో కావాలి. కాబట్టి జియో అంటే అదొక మాయ. అంటే జియో అని ఒక పేరు చెప్పాను, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లు. కాబట్టి నియంత్రణ లేకుండా మీరు చూడండి, అంతకుముందు కొంత ఇంటర్నెట్కి అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు, అవైలబిలిటీ ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అది సాంకేతిక పరిజ్ఞానానికే వాడారు. ఎప్పుడైతే జియో వచ్చిందో అది అందరి చేతుల్లోకి వెళ్ళిపోయిందో ఇక అది హద్దులు దాటిపోయింది. పోర్న్ లేకుండా వెళ్తుందా మీరు చూడండి. పోర్న్ ఈ దేశ పాలకులకు తెలియకుండా వచ్చిందా? పేదవాళ్ళు తెచ్చిపెట్టిన పోర్న్. కాబట్టి పోర్న్ కానీ, అశ్లీల అసభ్యత కానీ, సినిమాలు, రియాలిటీ షోలు, మీడియా, సోషల్ మీడియా, రీల్స్ అన్నిట్లోకి వచ్చింది. ఇంకా అక్కడికి వచ్చాక ఆగుతాయా? నీ ఇంట్లోకి వచ్చి నీ చేతిలోకి వచ్చాక అవి కూడా డిమాండ్ చేస్తాయి, అవి కూడా అదే మార్కెట్ అని చెప్తాయి. దాంతో అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు రీల్స్కి అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు రీల్స్కి అడిక్ట్ అయ్యేది ఇట్లుంటే సోషల్ మీడియాలో, ఇంకోటి ఇదే సోషల్ మీడియాలో
పిల్లలని ఎక్స్పోజింగ్ చేపిస్తూ రీల్స్ చేపిస్తూ తల్లిదండ్రులే కొంతమంది ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పిల్లల ఫ్యాషన్ అండి అది, అది వాళ్ళకి ఇష్టం అండి. వాళ్ళకి ఇష్టం అనేది అంత చిన్నపిల్లలకి ఇష్టం అనేది ఎట్లా ఏర్పడుతుంది? కానీ మరి మేమందరం పిల్లలుగా ఎదిగాం, మరి మాకు అప్పుడేంది అట్లాంటివి తెలియదు కాబట్టి మాకు ఆ ఇష్టం ఏర్పడలేదు. కాబట్టి ఎక్స్పోజర్ ఉంటే ఇష్టం ఏర్పడుతుంది, ఇష్టాన్ని ఎంకరేజ్ చేస్తే అది అలవాటుగా మారుతుంది. కాబట్టి పిల్లలు సమాజ సంపద అన్న స్పృహ లేదు. మళ్ళీ మన దేశం మన విలువలే. మన దేశంలో పిల్లలు సమాజ సంపద అనే కాన్సెప్ట్ లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక దౌర్భాగ్యం మనకే ఉంది. పిల్లలు ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు పున్నామ నరకాన్ని నుంచి విముక్తి చేసే కొడుకులు అవుతారు తప్ప వాడు రేప్ చేసినా కూడా వాడు సమాజానికి హానికరం అని వాళ్ళు అనుకోరు. కాబట్టి ఇప్పుడు మాకు ఒక కేసు ఉంది. ఇప్పుడు అమ్మాయి అమెరికాలోనే ఉంది. తండ్రి బాగా హింసిస్తే పిల్లలు ఆర్టిజం చిల్డ్రన్, ఆ తల్లి ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయకపోతే, అరే నువ్వు సరిగ్గా ప్రొటెక్ట్ చేయట్లేదు, తండ్రి కొడుతున్నాడు అని ఆ పిల్లల్ని స్టేట్ అంటే అమెరికా తీసేసుకుంది ఆ తల్లి దగ్గర నుంచి. ఎక్కడైనా మన వాళ్ళు ఎన్నో దేశాల్లో ఉన్నారు. పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోకపోతే స్టేట్ తీసేసుకుంటుంది, అక్కడ రాజ్యం తీసేసుకుంటుంది. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు ఉంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి, సరిగ్గా ఉండాలి సంరక్షణలో, లేదంటే స్టేట్ కంట్రోల్లో ఉండాలి. అంటే ఉంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి, లేకపోతే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి. భారతదేశంలో కూడా అదే చట్టం ఉంది, కానీ దాన్ని ఎవరు ఆచరించరు. అందుకే అంతమంది అనాథలు, అంతమంది అసలు కనాలా వద్దా ప్రిపరేషన్ లేకుండా పెళ్ళంటే పిల్లలు పుట్టడం అనివార్యం, కనేయడం అనివార్యం. ఆ తర్వాత వాళ్ళని బాధ్యతగా పెంచాలి అనే బైండింగ్ ఉండదు, దానికి ఒక బాండింగ్ ఉండదు, దానికి ఒక కన్విక్షన్ ఉండదు. కష్టపడి పెంచేవాళ్ళు పెంచుతున్నారు, అప్పులు పాలై కూడా పెంచేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లా. కానీ వదిలేసినా కూడా జవాబుదారీతనం లేదు. ఎట్లా నువ్వు పిల్లల్ని కానీ వదిలేస్తావని ప్రశ్నించే సమాజం లేదు, వ్యవస్థ లేదు. కానీ అదే అమెరికాలో వదిలేసి పొమ్మనండి పిల్లల్ని, ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటామని గజగజలాడతారు. కానీ ఇక్కడ వదిలేసిపోతారు, పబ్బుకైనా పోతారు, కూలి పెనకైనా పోతారు. వీళ్ళకి దిక్కు లేక గత్యంతరం లేక వెళ్ళిపోతారు. కానీ చెప్తున్నా, కాబట్టి భారతదేశంలో ఒక దౌర్భాగ్యం పిల్లలు సమాజ సంపద అనే స్పృహ లేకపోవడం. పిల్లలు మన కోసం, మన స్టేటస్ని మెయింటైన్ చేయడానికి పిల్లలు, మన ఆస్తులకి కొనసాగించడానికి పిల్లలు, మన ఆస్తులకి వారసులు, లేదా మన కులానికి గోత్రానికి మన స్టేటస్కి సింబల్స్. అంతేకాని పిల్లలు సమాజ సంపద అనే స్పృహ ఉన్న చోట పిల్లల్ని బాధ్యతగా పెంచేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఆ విలువలు లేని సమాజం మనది గొప్ప సమాజం అని మనం మురిస్తే సరిపోదు. మన 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 విలువల్లో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో అన్ని లోపాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ కొనసాగుతున్నాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి పిల్లలు సమాజ సంపదగా పెంచిన చోట ఇటువంటివన్నీ ఉండవు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అనేక దేశాల్లో 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళు కనీసం ఆ 12th క్లాస్ వరకైనా చదువుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు పని చేసుకుని చదువుకుంటారో, పని చేసుకుంటూ చదువుతారో, పని చేసుకుంటారో, లేకపోతే చదువుకుంటారో, తల్లిదండ్రులు చదివిస్తారు. వాళ్ళ చాయిస్ని బట్టి, కంఫర్ట్ని బట్టి, వాళ్ళకున్న ఎఫోర్డబిలిటీని బట్టి ఉంటాయి. కానీ మనకి ఉచిత విద్య లేదు, ఎల్కేజీల నుంచే అయితే కాస్ట్లీ ఎడ్యుకేషన్, లేకపోతే పట్టించుకొని ఎడ్యుకేషన్. అంతెందుకమ్మా, ఇప్పుడు పిల్లల్ని కనాలంటేనే ఆలోచించి కనాల్సిన పరిస్థితి ఉంది మన దగ్గర. ఇప్పుడు ఒక తప్పు లేదు, పెంచగలిగితేనే కనాలి, కానీ తప్పు లేదు. కానీ అంటే కేవలం అట్టహాసాలతో పెంచితేనే కంటామనేది ఒక తప్పు. అలా అని అసలు ఏమీ ఆలోచించకుండా కనిపడేసి ఎంతమంది తండ్రులు పిల్లల్ని వదిలేసిపోతున్నారు, ఎంతమంది తల్లులు ఒంటరి తల్లులుగా పిల్లల్ని పెంచుతున్నారు. 36% ఒంటరి తల్లులు మన దగ్గర, స్త్రీ ఆధారిత కుటుంబాలు. 72% ఉమెనే మేజర్ బ్రెడ్ విన్నర్స్, అంటే పురుషులు ఉన్నా కూడా. అంటే ఇట్లాంటి స్థితిలో మనం ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారులే అనుకుంటాం. 72% ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఉంది కుటుంబంలో. మీరు బస్తీ లేకపోతే అంటే మనం ఏమనుకుంటామంటే ఆడవాళ్ళు అంటే మనకు తెలిసిన ఆడవాళ్లే, అంటే బలిసిన వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళే దేశంలో ఉన్న ఆడవాళ్ళు అంతా కారు కదా. వాళ్ళు బస్తీలకు పోతే, మనం గ్రామాలకు పోతే ఎవరు బ్రెడ్ విన్నర్స్ కనపడుతుంది, ఎవరు వ్యవసాయం చేస్తారు. ఒకవేళ వ్యవసాయం చేసిన మగవాళ్ళందరూ ఇళ్లలో ఇస్తున్నారా లేదా, కూలి పనులకు వెళ్ళిన ఇళ్లలో ఇస్తున్నారా లేదా,
ఒక్కో రోజు పనిచేసి 4 రోజులు తాగే మగవాళ్ళు ఉంటారు. అవును. 2 రోజులు పనిచేసి 2 రోజులు పైసలు ఇచ్చి 4 రోజులు తాగే వాళ్ళు ఉంటారు. కానీ ఆడవాళ్లే ఎక్కువగా కుటుంబాలని ఎక్కువ రెంట్లు ఎవరు కడుతున్నారో మనం సర్వే చేస్తే తెలుస్తుంది. ఆడవాళ్లే కడుతున్నారు. మగవాళ్ళు పని చేస్తారు, చెయ్యరని నేను అనట్లా. పాపం మగవాళ్ళ మీద కూడా వరకట్నాలు ఇటువంటి భారాలు ఉన్నాయి. అవును. అసలు వరకట్నము ఇవ్వద్దు, అప్పులు చెయ్యొద్దు, అట్టహాసాలు చెయ్యొద్దు. ఆడ మగ ఈక్వాలిటీతో పెంచండి అని చెప్తే అనవసరమైన భారాలు ఉండవు, అనవసరమైనటువంటి శ్రమ దోపిడీ ఉండదు. అంటే ఆ రకంగా డెమోక్రటిక్గా ఆలోచించే స్థితిలో మనం లేము. అవును. అండ్ ఇంకొక లాస్ట్ ప్రశ్న ఏంటంటే అమ్మ, ఎప్పటి నుంచో అణచివేతకి గురవుతున్న ఆడవాళ్ళ కోసం కొట్లాడి కొన్ని సెక్షన్స్ అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. భర్తలను కావాలనే హింసించి తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు అని చాలామంది భర్తలు సూసైడ్లు చేసుకున్నారు, బయటకు వచ్చి చెప్తున్నారు. ఆడవాళ్ళ కోసం కొట్లాడడానికి మా సంఘాలు ఉన్నాయంటున్నారు. కానీ మాలాంటి బాధితులకి ఎలాంటి సంఘాలు లేవని సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సమాజంలో నేరమయ ప్రపంచం ఉండి నేరమయ విలువలు ఉన్న చోట్ల ఆడవాళ్ళు కూడా అందులో భాగం అవుతారు అనేది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆడవాళ్ళు ఎలా చేస్తారు, ఏ కసాయి తల్లి అంటారు కానీ ఏ తండ్రి కసాయి తండ్రి అన్నారు. అంటే ఆడవాళ్ళ మీదే చూపించడం అనేది పరిపాటి. అయితే నేనేమంటున్నానంటే అసలు సమాజంలో నేరమయ విలువలు మనం పెంచి పోషిస్తున్నాం. ఆడవాళ్ళని అందులో డ్రాగ్ చేయకుండా మగవాళ్ళు నేరాలు చేస్తారా? అట్లా ఉండదు, ఆడవాళ్ళని కూడా భాగం చేస్తారు. కాబట్టి ప్రాబ్లం వల్ల నేరమయ విలువలది, నేరమయ సంస్కృతిది. ఇకపోతే ఏ విధంగా బతుకుతున్నావు అని కాదు, విలాసవంతంగా జీవించడమే ముఖ్యం. హంగులు ఆర్భాటాలతో బ్రతకడమే గొప్ప అన్న చోట ఆడవాళ్ళు కూడా భాగం అవుతారు కదా. అలాంటి చోట ఆడవాళ్ళు క్రైమ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చోట్ల స్త్రీలు ప్రశ్నిస్తే మగవాడికి అది అవమానం. అంటే ఒక సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ మగవాడు ఆమెను కొడితే గాయాలు, అంటే ఆ ఒంటి మీద గాయాలు చేస్తే, ఆమెకు డబ్బులు ఇవ్వకపోతే, ఆమెకు తిండి ఇవ్వకపోతే, ఆమె ఖర్చులు కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆమెది కష్టం అవుతుంది. అవును. ఇక్కడ ఇదే యువతల మగవాడికి ఆమె సంపాదించిన డబ్బు ఇవ్వకపోయినా అక్కడ సింపతి ఉంటుంది. అంటే చూడండి, ఈమె రోజు కొట్టక్కర్లా, అతని మాట వినకపోతే, అంటే డబ్బులు ఇవ్వు అంటే నా డబ్బులు నేనే పెట్టుకుంటా, నా పిల్లల కోసం నేను నీకు ఇవ్వను అంటే అది సింపతి ఫ్యాక్టర్ అవుతుంది. అంటే అంత డిఫరెన్స్ ఉంది మనం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక సింపతి ఫ్యాక్టర్నే కనుక తీసుకుంటే, నా డబ్బులు నువ్వు పాడు చేస్తావు, నేను నీకు ఇవ్వనైనా నా డబ్బులు నేనే మేనేజ్ చేసుకుంటా, నా పిల్లల చదువుల కోసం దాచుకుంటా అంటే ఆమె భర్తని లెక్క చేయండి అవుతుంది. కానీ అదే సింపతి ఇక్కడ భర్త మీద సింపతి ఉంటుంది. కానీ అదే సింపతి ఆమె మీద రావాలంటే నేను మేనేజ్ చేస్తాను భర్త అన్నాడు అనుకో, అక్కడ అది సింపతి ఫ్యాక్టర్ కాదు, నీకేం రోగం మంచిగా మేనేజ్ చేస్తా అంటున్నాడు కదా అని చూస్తారు. అట్లాగే కొడితే దెబ్బలు గాయాలు రక్తాలు గారితేనే అది సింపతి ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ రక్తాలు కోసం మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఈక్వాలిటీ లేదు అనడానికి నేను చెప్తున్నా. ఇక్కడ సింపతి మాట వినకపోయినా సింపతి వచ్చేస్తుంది, కానీ అక్కడ రక్తాలు కారితేనే సింపతి వస్తుంది. అంటే ఇంత వ్యత్యాసంతో నడుస్తున్న చోట మనం గ్లోరిఫై చేస్తాం, గ్లోరిఫై చెయ్యబడతాయి అంతే తప్ప అక్కడ స్త్రీలు చెడ్డవాళ్ళుగా పుట్టడం కాదు. ఎక్కువ మంది ఆడవాళ్ళు సహనంతోనే జీవితాలను నడుపుతున్నారు కాబట్టి కుటుంబాలు అలా నిలబడి పిల్లలు పెరుగుతున్నారు. అది వాస్తవం. ఇవాళ ఒకతను వచ్చాడు నా దగ్గరికి, మా భార్య వెళ్ళిపోయింది పిల్లలు, కానీ ఎక్కువ మంది భర్తలు వదిలేసి వెళ్ళిన వాళ్ళు కనపడతారు నాకు. ఆ భర్తలు వదిలేసిన ఆడవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనో, రకరకాల పనులు, ఇడ్లీ బండి పెట్టుకో, కిరాణా షాప్ నడుపుకునో, అడ్డకూలికి వెళ్ళి ఒక కుట్టు మిషన్ నడుపు ఆమె పిల్లల్ని పెంచుతుంది. కానీ ఆమె నా భర్త వదిలేశాడు కాబట్టి అని సింపతి ఫ్యాక్టర్ని గెయిన్ చేయదు. కానీ అదే భర్తలు వాళ్ళు మెయింటెనెన్స్ అడిగితే కూడా సింపతి గెయిన్ చేస్తున్నారు, మీరు చూడండి. కాబట్టి ఒక అతుల్ సుభాష్నో లేకపోతే అట్లాంటి వాళ్ళనో చూపించి మెయింటెనెన్స్ వాళ్ళ స్తోమతకు మించి కోరితే అది ఆడవాళ్ళు కోరినా తప్పే, ఎవరు కోరినా తప్పే మెయింటెనెన్స్. అట్లాగే ఆస్తులు కోరితే ఎట్లా తప్పో స్తోమత మించి మెయింటెనెన్స్ కోరినా అంతే తప్పు అవుతుంది.
అట్లాగే ఈరోజు కట్నం ఇచ్చారా అంటే ఇచ్చాం 10 లక్షలు అని వీళ్ళు అంటారు. కట్నం 10 లక్షలు తీసుకున్నాం అంటే ఇప్పుడు మీకు గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చాక 10 లక్షలు కట్నం ఇచ్చామని వాళ్ళు కేసు పెడతారు. అక్కడ 498 కింద అది గ్రౌండ్ అవుతుంది. నువ్వు కట్నమే తీసుకోకుండా నువ్వు డిక్లరేషన్ ఈ పెళ్లిలో నేను కట్నం తీసుకోలేదు, రేపు ఏ గొడవలు వచ్చినా నా మీద కట్నం కేసు పెట్టడానికి వీలు లేదని ఒక డిక్లరేషన్ చేయండి. మేము పురుషులకు ప్రతిపాదిస్తున్నాం. పాపం మీ మీద 498 మిస్యూజ్ అవుతుంది, పాపం చాలామంది 498 పెడుతున్నారు కదా, ఒక పని చేయండి. పురుష సంఘాలు, పురుష సింపతితో మాట్లాడుతున్న సంఘాలంతా కట్నాలు ఎవరైనా ఇస్తే చమడాలు తీస్తాం, కట్నాలు ఇవ్వద్దు, మమ్మల్ని కేసుల్లో ఇరికించొద్దని నినాదం ఇవ్వండి. కట్నాలు మేము తీసుకోం, మమ్మల్ని కేసులో ఇరికించకండి దయచేసి అని స్టాండ్ ఎందుకు తీసుకోరు? ఎవడన్నా మాట్లాడగా విన్నారా మీరు ఇన్ని రోజుల్లో? మా కట్నాలు ఇవ్వద్దు, మమ్మల్ని కేసుల్లో ఇరికించొద్దు అట్లా అంటే మనం అభినందిద్దాం. ఇప్పుడు కట్నాలు లేకపోతే అబ్బాయి ఒప్పుకుంటాడా? అబ్బాయి ఒప్పుకున్న ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? ఆమె ఎంత ఇవ్వకుండా అమ్మాయి ఒప్పుకోదు, తీసుకోకుండా అబ్బాయి ఒప్పుకోడు. నేనేమంటున్నానంటే ఆ కల్చర్ని మన ఇష్టం వచ్చినట్టు పెంచేసి సైకిలు, వాచి, రేడియోల కాడ నుంచి కార్లు, లేకపోతే డైమండ్స్, లేకపోతే ఇంకా భారీ భారీ గిఫ్టులు. నేనేమంటున్నా అంటే మన హోదాని బట్టి, మన స్తోమతలు బట్టి అన్ని ఆర్భాటాలు ఎగ్జిబిటింగ్ కల్చర్గా మార్చి షోలు చేసుకుంటూ ఇవాళ వచ్చి మా మీద అని మాట్లాడితే అది తప్పు. ఒకటి ఈ సమాజానికి మనం అర్థం చేయించాల్సింది, మేము కట్నాలు తీసుకోం, రేపొద్దున కట్నం ఏ గొడవ వచ్చినా కట్నం కేసులో మమ్మల్ని ఇరికించొద్దు అనే స్టాండ్ మగవాళ్ళు తీసుకుంటే పెళ్ళప్పుడే ఒప్పందాలు చేసుకోండి. అవును, మేము ఈ పెళ్లిలో కట్నం తీసుకోలేదు, రేపొద్దున ఘర్షణలు వస్తాయి, చిన్న చిత్క గొడవలు వస్తాయి, మమ్మల్ని కట్నం కేసులో ఇరికిచ్చే ప్రమాదం ఉందని దానికి అనుగుణంగా ఏం చేయాలి అని డ్రైవ్ చేస్తే ఉపయోగం. ఇట్లాంటి కేసుల్లో వాళ్ళు ఇరుక్కోరు. ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళందరినీ భార్య బాధితులుగా మారుస్తున్నారు, అది తప్పు. కట్నాలు చెల్లెళ్ళకి కట్నాలు ఇవ్వలేక ఆర్థిక భారాలతో మోసిన వాళ్ళు అంటే ఈ పురుషాధిపత్యం అనేది మగవాళ్ళకు కూడా బర్డెనే. భార్య పిల్లల్ని పోషించాలి, పలానా స్థాయిలో పెంచాలి, పలానా స్థాయి. మొన్న లెక్చరర్ ఎందుకు చనిపోయాడు? భార్యాభర్తలు పిల్లల్ని ఎందుకు చంపారు? నారాయణ లెక్చరర్. అంటే నేనేమంటున్నట్టు ఈ ఒత్తిడిలో, ఈ ప్రెషర్లో పలానా లెవెల్లోనే బతకాలి, పలానా లాగా బతకాలి, బతకకపోతే వేస్ట్ అన్న స్థాయిలో మన విలువల్ని రూపొందించుకుని దానికి గురైతే అది ఆడవాళ్ళ మీద చాలామంది మగవాళ్ళ ఆత్మహత్యల వెనుక నిరుద్యోగ సమస్య ఉంది, ఉద్యోగ భద్రత లేకపోవడం, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒత్తిడి. ఎందుకు నేను ఒకటే చెప్తున్నా, ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాలేజీ చదువు ఒత్తిడితో చనిపోతే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అంటున్నామా మనం? కదా. ఇక్కడ భార్యలను ఎందుకు అంటున్నారు అంటే ఉద్యోగ ఒత్తిడి కూడా ఉండొచ్చు కదా, ప్రెషర్ అనేది ఉండొచ్చు కదా. ఎందుకంటే సమాజంలో కాంపిటేటివ్ ఆ వేగంలో అట్లా బతకడం కోసం అతను ఒత్తిడికి గురే కూడా చనిపోవచ్చు. అందరూ భార్యల వేధింపులకే చనిపోరు. అట్లాగే మెయింటెనెన్స్ అడిగితే చచ్చిపోయాడు అని అంతమంది కురిపిస్తున్నారు కదా. అడ్డంగా వదిలేసి మెయింటెనెన్స్ ఇవ్వకుండా సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఆడవాళ్ళందరూ ఎట్లా పెంచి పోషిస్తున్నారు అనుకుంటున్నారు పిల్లల్ని? వాళ్ళందరూ చచ్చిపోతే మనం మాట్లాడుతున్నామా? ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది స్త్రీల శవాలు మనకి ఇళ్లల్లో కనపడుతున్నాయి, గాయాలతో, భర్తలు కొట్టిన గాయాలతో, చంపేసిన శవాలు కనిపిస్తున్నాయి. మీకు చంపేసిన భర్తల సంఖ్య కన్నా చంపేసిన భార్యల సంఖ్య చాలా ఎక్కువ. కానీ వాళ్ళ చర్చ అంతా చంపేసిన భర్తల చుట్టూ జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళ చుట్టూ జరుగుతుంది. కానీ ఒక రైతు పంటకి గిట్టుబాటు ధర లేకో, వ్యవసాయం అచ్చిరాకో, కలిసి రాకో చనిపోయినప్పుడు ఆ రైతు ఆత్మహత్య మీద లేని కన్సర్న్ ఆడవాళ్ళ చుట్టూ తిప్పి చర్చలు జరపడం చాలా దుర్మార్గం. అంటే ఇదంతా కూడా తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు. ఉండొచ్చు చాలా లెస్ పర్సంటేజ్ ఆడవాళ్ళ బాధల వలన చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మొత్తం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ఆడవాళ్ళ కోసం కాదు, మొత్తం జరుగుతున్న నేరాలన్నీ ఆడవాళ్ళు చేసేవి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మాకు చాలా టైం ఇచ్చారు అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేశారు అండ్ మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.